Hello everyone, welcome to Science and Technology క్విక్ రివిజన్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం స్పేస్ టెక్నాలజీ గురించి చూద్దాం. అండ్ ఆల్రెడీ లాస్ట్ క్విక్ రివిజన్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. దీంట్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అది అంటే తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయాలి కాబట్టి మనం ఓన్లీ ఇంపార్టెంట్వి కవర్ చేస్తాం. అండ్ అది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. అండ్ ఆల్రెడీ మీరు చదువుంటారు కాబట్టి మీకు ఏంటంటే ఒక రివిజన్ లాగా అవుతుంది. అండ్ దీని రిలేటెడ్ పీడిఎఫ్స్ అనేవి మన యాప్లో ఉన్నాయి, మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకన్నీ యాక్సెసిబుల్ ఉన్నాయి. మొత్తం మన కోర్స్ రిలేటెడ్ పీడిఎఫ్స్ అన్నీ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి అది. అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ దాంట్లో ఉంటుంది. స్పేస్ టెక్నాలజీ అండ్ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇండియా. లాంచ్ వెహికల్, డిఫరెంట్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చూద్దాం. సో లాంచ్ వెహికల్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ రాకెట్ పవర్డ్ వెహికల్ ద ట్రాన్స్పోర్ట్స్ ఎ స్పేస్ క్రాఫ్ట్ బియాండ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. అంటే ఎర్త్స్ అట్మాస్ఫియర్ దాటి కొద్ది దూరం తీసుకెళ్తాం కదా, దాన్ని లాంచ్ వెహికల్ అంటాం. అండ్ ఇది రాకెట్ పవర్డ్ వెహికల్ అనమాట ఇది. అండ్ ఇట్ ఎంటర్ ఇన్ టు ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్ ఆర్ టు అనదర్ డెస్టినేషన్ ఇన్ అవర్ అవుటర్ స్పేస్. అంటే ఎర్త్ చుట్టూ తిరగడానికి కానీ లేకపోతే అవుటర్ డెస్టినేషన్ లైక్ మార్స్ కానీ అలా అనమాట. అండ్ రాకెట్ అంటే ఏంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యారీ ఏ స్పేస్ క్రాఫ్ట్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ టు స్పేస్, యూజువల్లీ టు లో ఎర్త్ ఆర్బిట్ ఆర్ బియాండ్, అండ్ ఈజ్ సమ్టైమ్స్ కాల్డ్ ఎ లాంచ్ వెహికల్. అండ్ సమ్టైమ్స్ అంటే ఇంటర్చేంజ్గా వాడుతుంటారు దీన్ని. సో ఇది ఇండియా హ్యాస్ త్రీ యాక్టివ్ ఆపరేషనల్ లాంచ్ వెహికల్స్. అవి ఏంటంటే యాక్టివ్గా ఉన్నవి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఒకటి, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఒకటి. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ MK3 అంటాం, LVM3 అంటాం దాన్ని ప్రజెంట్గా. In 1994, ISRO launched its first PSLV, and in 2000, ISRO further advanced the launch vehicle technology to build GSLV. ఇది నార్మల్గా SLV3 ఫస్ట్, దాని తర్వాత ASLV, SSLV, PSLV, GSLV, LVM3 అండ్ HRLV. అండ్ డిఫరెంట్ మెకానిజమ్స్ ఏమన్నాయి, లాంచ్ వెహికల్ ఎలా వర్క్ చేస్తారో దాని గురించి అవసరం లేదు మనకు. సో ఇప్పటివరకు ఇస్రో ఏమేం లాంచ్ వెహికల్స్ ఆపరేట్ చేసింది, దాంట్లో రిటైర్డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ చూద్దాం. రెండు అనమాట, SLV అండ్ ASLV రెండు రిటైర్ అయిపోయినాయి, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. SLV అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది, ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది. అండ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 అని SLV3 కూడా అని పిలుస్తారు దీన్ని. వాట్స్ ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ విచ్ ఈస్ అన్ ఆల్ సాలిడ్ 4 స్టేజ్ వెహికల్. ఇది ఆల్ సాలిడ్ అండ్ 4 స్టేజ్ వెహికల్ వేయింగ్ 17 tons విత్ ఏ హైట్ ఆఫ్ 22 meters. అండ్ జనరల్గా ఏంటంటే 40 kg పేలోడ్ వరకు తీసుకెళ్లగలదు లో ఎర్త్ ఆర్బిట్కి. ఆన్ July 18, 1980, ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఫ్రమ్ ద శ్రీహరికోట అండ్ ద రోహిణి శాటిలైట్ వన్ వాస్ ప్లేస్డ్ ఇన్ టు ఆర్బిట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ శాటిలైట్ ఏంది ఇండియాలో నుంచి లాంచ్ చేసింది రోహిణి. అంటే ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట. ఆర్యభట్ట కానీ అది ఇండియా నుంచి లాంచ్ చేయలేదు, అది USSR నుంచి లాంచ్ చేసింది, ప్రజెంట్ డే రష్యా. గుర్తుపెట్టుకోండి అది. And SLV3 was successfully launched on July 18, 1980 from Sriharikota range. Sharantam. When Rohini satellite RS1 was placed in orbit, thereby making India the sixth member of an exclusive club of spacefaring nations. Sixth country అనమాట ఇండియా స్పేస్ ఫేరింగ్ నేషన్ లాగా రికగ్నిషన్ వచ్చింది, సిక్స్ నేషన్, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫ్లైట్ వచ్చేసి SLV3ది ఆగస్ట్ 1979లో జరిగింది, కాకపోతే పార్షియల్లీ సక్సెస్ఫుల్ అంతే. Apart from the July 1980 launch, there were two more launches held in May 1981 and April 1983, orbiting Rohini satellites carrying remote sensing sensors. Next, augmented satellite launch vehicle. Next vehicle which is augmented satellite launch vehicle. SLV3 was followed by ASLV, which was in operation until the 1980s before the development of the launch vehicle PSLV. అంటే PSLV వచ్చేంత వరకు ASLV యూజ్ చేసిన అనమాట. ఇట్ ఈస్ అ 5 స్టేజ్ రాకెట్, ఆల్ సాలిడ్ ప్రొపెలెంట్ అనమాట. అన్ని స్టేజెస్ సాలిడ్ ఉండే ఇక్కడ, ప్రొపెలెంట్స్ అని ప్రొపెలెంట్స్ అన్ని, విత్ ద మిషన్ ఆఫ్ ఆర్బిటింగ్ 150 kg క్లాస్ సాటిలైట్స్ ఇంటూ 400 kilometers సర్కులర్ ఆర్బిట్స్ వరకు తీసుకెళ్ళగలదు ఇది.
లిఫ్ట్ ఆఫ్ మాస్ వచ్చేసి 40 tons అండ్ 24 మీటర్ టాల్ ఏఎస్ఎల్వి వాస్ కాన్ఫిగర్డ్ యాజ్ ఏ 5 స్టేజ్ అండ్ ఆల్ సాలిడ్ ప్రొపలెంట్ వెహికల్ ఇది. సో ఇది ఏఎస్ఎల్వి గురించి. అండ్ నెక్స్ట్ యాక్టివ్ సాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఏంది, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అండ్ ఎల్విఎం 3 అన్నమాట. ఇవి యాక్టివ్ సాటిలైట్ లాంచ్ వెహికల్స్. అండ్ సౌండింగ్ రాకెట్స్ ఏంది, ఇక్కడ సౌండింగ్ రాకెట్స్ ఆర్ 1 or 2 stage సాలిడ్ ప్రొపలెంట్ రాకెట్స్ ఎంప్లాయిడ్ టు ఎక్స్ప్లోర్ ద అప్పర్ అట్మాస్ఫియర్ యాజ్ వెల్ as క్యారియో స్పేస్ రీసెర్చ్. అంటే అప్పర్ అట్మాస్ఫియర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ స్పేస్ రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయడానికి డెవలప్ చేసిన అనమాట. సౌండింగ్ రాకెట్స్ ఎనేబుల్ ద యూజ్ ఆఫ్ రాకెట్ బార్న్ ఇన్స్ట్రుమెంటేషన్ టు ప్రోబ్ ద అట్మాస్ఫియర్ ఇన్ సితు. రాకెట్ బార్న్ ఇన్స్ట్రుమెంటేషన్ యూజ్ చేసుకొని ప్రోబ్ చేసే అనమాట అట్మాస్ఫియర్ని. ద ఫస్ట్ రాకెట్స్ ఫర్ 2 stage రష్యన్ M100 అండ్ ఫ్రెంచ్ సెంచోర్ రాకెట్స్ అనమాట. ఇస్రో బిగాన్ లాంచింగ్ ఇండిజినియస్లీ బిల్డ్ సౌండింగ్ రాకెట్స్ ఇన్ 1965. 1965లోనే బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిన సౌండింగ్ రాకెట్స్ కోసం ఇస్రో అనేది డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసింది. ద ఫస్ట్ సౌండింగ్ రాకెట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1963 ఫ్రమ్ తుంబా నియర్ తిరువనంతపురం, మార్కింగ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సౌండింగ్ రాకెట్ అంటే 1963లోనే లాంచ్ చేసిన అనమాట. అప్పటికి ఒక డెడికేటెడ్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ లేదు. అప్పుడు ఏంటంటే తుంబా నుంచి లాంచ్ చేసిన అనమాట. తిరువనంతపురం దగ్గరలో ఉంటుంది. 1963లో లాంచ్ చేసిన ఇక్కడ. ద రోహిణి సౌండింగ్ రాకెట్ ప్రోగ్రామ్ కన్సాలిడేటెడ్ ఆల్ సౌండింగ్ రాకెట్ యాక్టివిటీస్ ఇన్ 1975. నెక్స్ట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. It is India's third generation launch vehicle, first successfully launched in October 1994. It is the first Indian launch vehicle to have liquid stage. గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ స్టేజ్ ఉన్న ఫస్ట్ ఇండియన్ లాంచ్ వెహికల్ ఇది. ఇట్ ఈస్ 4 stage వెహికల్ విత్ మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ కేపబిలిటీస్ అండ్ మల్టిపుల్ ఆర్బిట్ కేపబిలిటీస్. ఇక్కడ అంటే మల్టిపుల్ ఆర్బిట్ కేపబిలిటీస్ అంటే డిఫరెంట్ ఆర్బిట్స్లో ఒకటేసారి ప్లేస్ చేయగలదు అనమాట. అంటే ఒకటేసారి అంటే ఇక్కడ ఒకటే రాకెట్ వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక ఆర్బిట్లో ప్లేస్ చేసి నెక్స్ట్ ఇంకో ఆర్బిట్లోకి వెళ్ళి ప్లేస్ చేస్తుంది అంత, అదనమాట మల్టీ ఆర్బిట్ కేపబిలిటీస్ అంటే ఇక్కడ. స్టేజెస్ ఆఫ్ పిఎస్ఎల్వి చూడండి అండ్ యూజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏది వాడతారు అనేది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి సాలిడ్ రాకెట్ ఉంటుంది అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఎర్త్ స్టోరబుల్ లిక్విడ్ రాకెట్ ఇంజిన్ ఉంటుంది, వికాస్ ఇంజిన్ అంటుంది దీన్ని. థర్డ్ స్టేజ్ వచ్చేసి సాలిడ్ రాకెట్ ఉంటుంది మోటార్ ఎస్ఏ అనేది, ప్రొవైడ్ హై థ్రస్ట్ టు ద అప్పర్ స్టేజెస్. అండ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి 2 ఎర్త్ స్టోరబుల్ లిక్విడ్ ఇంజిన్స్ ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సాలిడ్ లిక్విడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సాలిడ్ లిక్విడ్ 2 స్టేజ్ సాలిడ్ 2 స్టేజ్ లిక్విడ్ అని. And PSLV XL, QL, and DL variants use 642 solid rocket strap-on motors to supplement the thrust provided by the first stage. అంటే ఫస్ట్ స్టేజ్ తర్వాత నెక్స్ట్ ఇంకా థర్స్ట్ కోసం అని చెప్పి 642 సాలిడ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. అంటే డిఫరెంట్ వేరియస్లో ఇప్పుడు ఎక్సెల్ ఏంటంటే 6 మోటార్స్ అండ్ క్యూఎల్లో 4 అండ్ డిఎల్లో 2 అలా అనమాట ఇక్కడ. And payload capacity, it can carry up to 1750 kg of payload to 600 kilometers altitude, sun synchronous polar orbit వరకు తీసుకెళ్ళగలదు ఇది. అండ్ ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ అ వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో ఫర్ లో ఎర్త్ ఆర్బిట్స్. గుర్తుపెట్టుకోండి, లో ఎర్త్ ఆర్బిట్స్ లోకి సక్సెస్ఫుల్గా చాలా శాటిలైట్స్ని లాంచ్ చేసింది కాబట్టి వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటారు దీన్ని. అండ్ వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అనేది ఎలా వచ్చిందంటే త్రూ కన్సిస్టెంట్లీ డెలివరింగ్ వేరియస్ శాటిలైట్స్ ఇంటూ లో ఎర్త్ ఆర్బిట్స్, పర్టికులర్లీ ద ఐఆర్ఎస్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సిరీస్ శాటిలైట్స్ ఏవైతుంటే సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది అనమాట. అందుకే ఇది సక్సెస్ఫుల్గా శాటిలైట్స్ని లాంచ్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి వర్క్ హార్స్ అని చెప్పి దీనికి నేమ్ వచ్చింది ఇక్కడ. సో ఇది చూడండి పిఎస్ఎల్వి ఇది. నెక్స్ట్ వచ్చి జిఎస్ఎల్వి. ఇట్ ఈస్ అ ఫోర్త్ జనరేషనల్ లాంచ్ వెహికల్ డిజైన్ టు ప్లేస్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇన్ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ యూజింగ్ ఏ క్రయోజెనిక్ థర్డ్ స్టేజ్. ఇక్కడ ఏంటంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజ్లో థర్డ్ స్టేజ్ వచ్చేసి క్రయోజెనిక్ స్టేజ్. క్రయో అంటే మైనస్ డిగ్ మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్లో ఉంటుంది అనమాట. అంటే 0 డిగ్రీస్ కంటే తక్కువ దాంట్లో ఫ్యూయల్ అనేది యూజ్ చేసుకుంటారు ఇక్కడ ఆ స్టేజ్లో. క్రయోజెనిక్ థర్డ్ స్టేజ్ ఉంటుంది. ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ లాంచింగ్ చంద్రయాన్ 2 లాంచ్ చేయడానికి ఇది యూజ్ చేసిన అనమాట జిఎస్ఎల్వి. ఇట్ ఈస్ ఏ 3 స్టేజ్ వెహికల్ విత్ 4 లిక్విడ్ స్టాప్ ఆన్స్.
ఇది 3 స్టేజ్ వెహికల్ అనమాట. 4 లిక్విడ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటుంది దీనికి. ఇనిషియల్లీ క్రయోజెనిక్ స్టేజెస్ ఫ్రమ్ రష్యన్ జీకే వర్ యూజ్డ్. లేటర్ ఇట్ వాస్ డెవలప్డ్ ఇండిజినియస్లీ అనమాట. అయితే ఇనిషియల్గా క్రయోజెనిక్ స్టేజెస్ అనేవి రష్యా నుంచి తీసుకున్నారనమాట. దాని తర్వాత ఇండిజినియస్గా డెవలప్ చేసిన యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. స్టేజెస్ ఆఫ్ జిఎస్ఎల్వి అండ్ యూజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ చూస్తే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సాలిడ్ రాకెట్ మోటార్ S139 ఆగ్మెంటెడ్ బై 4 లిక్విడ్ స్ట్రాపాన్స్ అనమాట. అంటే 4 లిక్విడ్ స్ట్రాపాన్ మోటార్స్ యూజ్ చేస్తారు ఇక్కడ. అండ్ సెకండ్ స్టేజ్ వికాస్ ఎంజిన్ ఉంటుంది దీంట్లో. థర్డ్ స్టేజ్ వచ్చేసి క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఉంటుంది అనమాట దీంట్లో. ఇది జిఎస్ఎల్వి గురించి. పేలోడ్ కెపాసిటీ చూస్తే జిఎస్ఎల్వి ఈస్ కేపబుల్ ఆఫ్ ప్లేసింగ్ అప్ టు 6 tons ఆఫ్ పేలోడ్. చూడండి ఇక్కడ 6 tons ఆఫ్ పేలోడ్స్ అనేది తీసుకెళ్ళగలదు లోయర్ ఆర్బిట్లోకి ఫ్రమ్ హెవీ శాటిలైట్స్ టు మల్టిపుల్ స్మాలర్ శాటిలైట్స్. ఫర్దర్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ పుట్టింగ్ ఏ 2250 kg శాటిలైట్ ఇంటూ జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. జీటీఓ అనేది ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళే ముందు ఒక ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అనమాట. దానిలోకి ప్లేస్ చేసిన తర్వాత దీని నుంచి మాన్యువర్ చేసేసి వేరే ఆర్బిట్లోకి ప్లేస్ చేస్తారనమాట జీటీఓ నుంచి. గుర్తుపెట్టుకోండి. 2250 kg శాటిలైట్ అనేది తీసుకెళ్లగలరు జీటీ వరకు. జిఎస్ఎల్వి విత్ ఇండిజినస్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ మేడ్ పాసిబుల్ ద లాంచ్ ఆఫ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ వేయింగ్ అప్ టు 2 tons. అప్ టు 2 tons వరకు అంటే 2000 kgs వరకు కూడా కమ్యూనికేషన్ శాటిలైట్స్ని తీసుకెళ్ళగలదు. ఎస్పెషల్లీ జిఎస్ఎల్వి ఏంటంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ కోసమే అనమాట డెవలప్ చేసింది. నెక్స్ట్ LVM-3 జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. MK3 అంటాం దీన్ని. LVM-3 జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ MK3. ఇట్ ఈస్ ఏ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇస్రో. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనమాట ఇది. ప్రీవియస్లీ ఇట్ వాస్ నోన్ యాజ్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ MK3. జిఎస్ఎల్వి MK3 అనేవాళ్ళు ఇప్పుడు LVM-3 అంటున్నారు అంతే ఇక్కడ. It is a three-stage vehicle with two solid strap-on motors, one liquid core stage, and a high thrust cryogenic upper stage ఉంటుంది దీంట్లో. ఇక్కడ ఏంటంటే 3 స్టేజ్ అనమాట. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే కోర్ స్టేజ్ సాలిడ్ మోటార్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్ లిక్విడ్ స్టేజ్ ఉంటుంది. ఇది 2 వికాస్ ఎంజిన్స్ ఉంటాయి. అండ్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ వచ్చేసి ఇండిజినస్ హై థ్రస్ట్ క్రయోజెనిక్ ఎంజిన్ అనమాట ఇది. అండ్ పేలోడ్ కెపాసిటీ వచ్చేసి ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ పుట్టింగ్ ద జీసాట్ సిరీస్ అంటే 4 ton శాటిలైట్స్ వరకు తీసుకెళ్ళాలి అనమాట ఇంటూ జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు. LVM-3 పవర్ఫుల్ క్రయోజెనిక్ స్టేజ్ అలోస్ ఇట్ టు ప్లేస్ పేలోడ్స్ ఆఫ్ అప్ టు 8000 kg ఇంటూ 600 kg లో ఎర్త్ ఆర్బిట్స్. ఇక్కడ LVM-3 పవర్ఫుల్ క్రయోజెనిక్ స్టేజ్ ఏదైతుందో పేలోడ్స్ అప్ టు 8000 kg వరకు తీసుకెళ్లాలన్నమాట 600 km లో ఎర్త్ ఆర్బిట్స్లోకి. రీసెంట్లీ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ లాంచింగ్ చంద్రయాన్ 3 మిషన్ లాంచ్ చేయడానికి యూజ్ చేసి గుర్తుపెట్టుకొని చంద్రయాన్ 3 అనేది LVM-3 నుంచి లాంచ్ చేసిండ్రు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనకు. ఇది దాని గురించి. ఇక్కడ విత్ రిఫరెన్స్ టు ఇండియా సాటిలైట్ లాంచ్ వెహికల్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. 2018లో అడిగిన సివిల్ సర్వీసెస్లో పిఎస్ఎల్వీస్ లాంచ్ సాటిలైట్స్ యూస్ఫుల్ ఫర్ ఎర్త్ రిసోర్సెస్ మానిటరింగ్ వేరాజ్ JSLVs are designed mainly to launch communication satellites. Satellites launched by PSLV appear to remain permanently fixed in the same position in the sky as viewed from a particular location on Earth. JSLV Mark III is a four-stage launch vehicle with the first and third stages using solid rockets and the second and fourth stages using లిక్విడ్ రాకెట్స్ అన్నాడు. యాక్చువల్గా ఈ జిఎస్ఎల్వి MK3 ఇచ్చింది యాక్చువల్గా పిఎస్ఎల్వి ఇది అనమాట. ఇది వాళ్ళు ఇంటర్చేంజ్ చేసింది ఇక్కడ స్టేట్మెంట్. సో ఇక్కడ 3 అనేది తీసేయచ్చు ఈజీగా మనం. ఓకేనా. నెక్స్ట్ లాంచెస్ అండర్ డెవలప్మెంట్ చూస్తే హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ HRLV ఆర్ హ్యూమన్ రేటెడ్ LVM-3 డెవలప్మెంట్లో ఉందన్నమాట ఇది. LVM-3 rocket, the well-proven and reliable heavy-lift launcher of ISRO, is identified as the launch vehicle for Gaganyaan mission. It consists of solid stage, liquid stage, and cryogenic stage. అనమాట. All systems in LVM-3 launch vehicle are reconfigured to meet
హ్యూమన్ రేటింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ క్రిస్టా అండ్ హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం 3 అనమాట. అండ్ ఇక్కడ చూడండి HLVM 3 కన్సిస్ట్ ఆఫ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. అంటే గగన్యాన్ మిషన్ కోసం డెవలప్ చేసినది. పవర్డ్ బై సెట్ ఆఫ్ క్విక్ యాక్టింగ్ హై బార్న్ రేట్ సాలిడ్ మోటార్స్ విచ్ ఎన్షూర్ దట్ క్రూ మాడ్యూల్ along with crew is taken to a safe distance in case of any emergency either at launch pad or during ascent phase. అంటే ఇక్కడ ఏంది క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే సేఫ్ లొకేషన్కి తీసుకెళ్ళడానికి అనమాట. అండ్ డిఫరెంట్ రాకెట్స్ గురించి చూడండి. JSLV-Mk3, PSLV, SSLV, JSLV-Mk2, RLV, HLV. నెక్స్ట్ గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా 2024లో ప్లాన్ చేసింది కానీ అవ్వలేదు, ఇంకా పోస్ట్ పోన్ చేసిందని. గగన్యాన్ ప్రాజెక్ట్ ఎన్విసేజెస్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కేపబిలిటీ బై లాంచింగ్ క్రూ ఆఫ్ 3 members టు అన్ ఆర్బిట్ ఆఫ్ 400 kilometers ఫర్ ఏ 3 day మిషన్. 3 day మిషన్ కోసం 400 kilometers వరకు తీసుకెళ్తారనమాట 3 members ని, అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ సేఫ్లీ టు ఎర్త్ బై ల్యాండింగ్ ఇన్ ఇండియన్ సీ వాటర్స్ లోకి మళ్ళీ అంటే రీఎంటర్ అయ్యి దాంట్లో సేఫ్గా ల్యాండ్ అవుతారు అనమాట వాటర్స్లో, అంటే ఓషన్లో. ద ప్రాజెక్ట్ ఈజ్ అకాంప్లిష్డ్ త్రూ అన్ ఆప్టిమల్ స్ట్రాటజీ బై కన్సిడరింగ్ in-house expertise, experience of Indian industry, intellectual capabilities of Indian academy and research institutions, along with cutting-edge technologies available with international agencies. ఇది అండ్ వేరియస్ ప్రీకర్సర్ మిషన్స్ అనే ప్లాన్ చేసిన అనమాట దీని కింద. టెక్నాలజీ ప్రిపేర్డ్నెస్ లెవెల్స్ బిఫోర్ క్యారింగ్ అవుట్ ద యాక్చువల్ స్పేస్ ఫ్లైట్ మిషన్. దీన్ని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. దీస్ డెమాన్స్ట్రేషన్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఒకటి, ప్యాడ్ అబార్ట్ టెస్ట్ ఒకటి, అండ్ టెస్ట్ వెహికల్ ఫ్లైట్స్ ఒకటి. సేఫ్టీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ఆల్ సిస్టమ్స్ విల్ బి ప్రూవెన్ ఇన్ అన్మానెడ్ మిషన్స్ ప్రిసీడింగ్ మ్యాన్డ్ మిషన్ అనమాట ఇక్కడ. అంటే అన్మానెడ్ మిషన్ అనేది ఫస్ట్ టెస్ట్ చేస్తారు, దాని తర్వాత మ్యానడ్ మిషన్ అనేది తీసుకెళ్తారు, అంటే హ్యూమన్స్ పంపిస్తారు అనమాట, హ్యూమన్ని పంపిస్తారు. ఇది గగన్యాన్ మిషన్. దీనిలో క్రూ మాడ్యూల్ ఉంటుంది, సర్వీస్ మాడ్యూల్ ఉంటుంది, ఆర్బిట్ మాడ్యూల్ ఉంటుంది. ఆర్బిట్ మాడ్యూల్ వచ్చేసి దట్ విల్ బి ఆర్బిటింగ్ ఎర్త్ కంప్రైజ్ ఆఫ్ క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్ దీంట్లో. ఆర్బిట్ మాడ్యూల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఏవియానిక్ సిస్టమ్స్ విత్ అడిక్వేట్ రిడెండెన్సీ కన్సిడరింగ్ హ్యూమన్ సేఫ్టీ ఉంటుంది ఇక్కడ. క్రూబ్ మాడ్యూల్ అంటే ఇక్కడ ఏంది, హ్యూమన్ అక్కడ ఉండే మాడ్యూల్ అనమాట ఇది. ఇట్ ఈస్ అ హ్యాబిటబుల్ స్పేస్, అంటే ఆక్సిజన్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. విత్ ఎర్త్ లైక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇన్ స్పేస్ ఫర్ ద క్రూ. ఇట్ ఈస్ ఆఫ్ డబుల్ వాల్డ్ కన్స్ట్రక్షన్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రెషరైజ్డ్ మెటాలిక్ ఇన్నర్ స్ట్రక్చర్ అండ్ అన్ప్రెషరైజ్డ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఉంటుంది. అన్ప్రెషరైజ్డ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, ప్రెషరైజ్డ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ ఏంది, ఇన్నర్ స్ట్రక్చర్లో ప్రెషర్ ఉండాలి వాళ్ళకు, ఎందుకంటే ఎర్త్ లైక్ సారీ ఎర్త్ లైక్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ సర్వీస్ మాడ్యూల్ విల్ బి యూజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ నెసరీ సపోర్ట్ టు క్రూ మాడ్యూల్ వైల్ ఇన్ ఆర్బిట్. ఆర్బిట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన నెసరీ సపోర్ట్ ఇస్తారు అనమాట సర్వీస్ మాడ్యూల్ అనేది. ఇట్ ఈస్ అన్ అన్ప్రెషరైజ్ స్ట్రక్చర్ కంటైనింగ్ థర్మల్ సిస్టమ్, ప్రొపల్షన్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్, ఏవియానిక్ సిస్టమ్స్ అండ్ డిప్లాయ్మెంట్ మెకానిజమ్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఇక్కడ చూడండి క్రూ మాడ్యూల్ ఇది అండ్ సర్వీస్ మాడ్యూల్ ఇది సపోర్ట్ సిస్టమ్ అనమాట. అండ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఉంది. టు ఎన్షూర్ ద ఆస్ట్రోనాట్ సేఫ్టీ వేరియస్ ఇన్ఫ్లైట్ అబార్ట్ డెమాన్స్ట్రేషన్స్ ఆఫ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్. అంటే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేసిన అనమాట. అంటే సేఫ్గా వర్క్ అవుతుందా లేదా క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది. అంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఎస్కేప్ అయ్యేటట్టు సేఫ్గా, అండ్ సేఫ్గా ల్యాండ్ అయ్యేటట్టు అనమాట. ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ TVD-1 అంటాం. గగన్యాన్ TVD-1 మిషన్ అనేది లాంచ్ చేసిన అనమాట. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద 2 అబార్ట్ మిషన్స్ టు టెస్ట్ ద సేఫ్టీ మెకానిజం అండ్ డెమాన్స్ట్రేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఆఫ్ ద గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ యొక్క సేఫ్టీ టెస్ట్ చేయడానికి ఇది లాంచ్ చేసిండ్రు. చూడండి దాని యొక్క మెకానిజం ఎలా వర్క్ అవుతుంది దాని గురించి డీటెయిల్గా పోవట్లేదు, ఎందుకంటే అంత టైం కూడా మనకు లేదు కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ గగన్ మిషన్ చూస్తే టెస్టింగ్ ఫేజ్ ఉంటుంది. దాంట్లో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ ఫ్లైట్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట.
అండ్ నెక్స్ట్ అన్మానెడ్ మిషన్ ఉంటుంది. ఇట్ విల్ బి ఫర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్, సేఫ్టీ అండ్ రిలయబిలిటీ వెరిఫికేషన్, అండ్ విల్ బి హెవీలీ ఇన్స్ట్రుమెంటెడ్ టు స్టడీ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సిస్టమ్స్ బిఫోర్ క్రూడ్ ఫ్లైట్. అంటే క్రూడ్ ఫ్లైట్ వెళ్ళే ముందు అన్మానెడ్ మిషన్స్ అని క్యారీ అవుట్ చేస్తారనమాట. దీంట్లో పాటుగా వాటర్ సర్వైవల్ టెస్ట్ ఫెసిలిటీ ఉంటుంది, కన్స్ట్రక్షన్ చేస్తారు. వ్యోమమిత్రను పంపిస్తారు అనమాట, ఫీమేల్ రోబోట్ ఆస్ట్రోనట్, ద హ్యూమనాయిడ్ డిజైన్ and developed ISRO to fly aboard unmanned టెస్ట్ మిషన్స్ బిఫోర్ ద గగన్ అండ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. అంటే వ్యోమిత్రని పంపిస్తారు అనమాట. అంటే ఇది ఒక హ్యూమనాయిడ్ రోబోట్, హ్యూమన్ లా ఉంటుంది, దాన్ని పంపిస్తారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి మ్యాన్డ్ మిషన్ అనమాట. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మాడ్యూల్ ఆఫ్ గగన్ విల్ బి ఫాలోడ్ బై టూ అన్మాన్డ్ మిషన్స్ పంపించిన తర్వాత ఫైనల్ గా మ్యాన్డ్ మిషన్ అనేది పంపిస్తారు. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఇది, ఇది మిషన్. అండ్ నెక్స్ట్ టెస్ట్ వెహికల్ మిషన్స్, నెక్స్ట్ ప్యాడ్ అబార్ట్ టెస్ట్, నెక్స్ట్ అన్మాన్డ్ మిషన్స్ అండ్ మ్యాన్డ్ ఫ్లైట్ అనమాట. ఇది దాంట్లో డిఫరెంట్ స్టేజెస్. Next, small satellite launch vehicle. Small SSLV is a three-stage launch vehicle configured with three solid propulsion stages. Three solid propulsion stages ఉన్నాయి, and liquid propulsion based velocity trimming module ఉంటుంది ఇక్కడ as a terminal stage అన్నమాట. SSLV is 2 meter in diameter and 34 meter in length with a lift off weight of 120 tons వరకు లిఫ్ట్ ఆఫ్ వెయిట్ ఉంది. SSLV is capable of launching 500 kg satellite in 500 kilometer polar orbit from సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇక్కడ ఏంటంటే 500 kg శాటిలైట్ తీసుకెళ్ళగలదు 500 కిలోమీటర్స్ వరకు అనమాట. ద కీ ఫీచర్స్ ఆఫ్ ఎస్ఎస్ఎల్వి ఆర్ లో కాస్ట్ ఇది, విత్ లో టర్న్ అరౌండ్ టైం అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ అకామిడేటింగ్ మల్టిపుల్ శాటిలైట్స్, లాంచ్ ఆన్ డిమాండ్ ఫెసిలిటీ, మినిమం మినిమల్ లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్. మెయిన్గా ఇది తీసుకొచ్చింది ఎందుకంటే కమర్షియల్ ఆపరేషన్స్ కోసం అనమాట. ఇది అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్ఎల్వి గురించి. అండ్ పిఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్వి మధ్యలో డిఫరెన్స్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, టీడీ అంటాం ఇక్కడ. ఇట్ ఈస్ ఏ ఆర్ఎల్వి టీడీ కాన్ఫిగరేషన్ రిజెంబుల్స్ దట్ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ బికాస్ ఇట్ కంబైన్స్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ లాంచ్ వెహికల్స్ అండ్ ఏరోప్లేన్స్. ఏరోప్లేన్స్ అండ్ లాంచ్ వెహికల్స్ ఏదైతుందో ఆ రెండింటిని కంబైన్ చేయడం అనమాట ఆర్ఎల్వి టీడీ అంటే ఇక్కడ. ఇట్ కంప్రైజెస్ ఏ నోస్ క్యాప్, ఏ ఫ్యూస్లేజ్ బాడీ, టూ డెల్టా వింగ్స్ అండ్ టూ వర్టికల్ టైల్స్, ఎల్వాన్స్ అండ్ రడ్డర్ విచ్ ఆర్ సిమెట్రికల్లీ ప్లేస్డ్ యాక్టివ్ కంట్రోల్ సర్ఫేసెస్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ దీంట్లో. చూడండి ఇక్కడ సేమ్ స్పేస్ క్రాఫ్ట్ లా ఉంది, రాకెట్ లా రెండు కంబైన్ చేసింది కాబట్టి సిమిలర్ ఉంటుంది, మనకు హైబ్రిడ్ లా ఉంటుంది అది. అండ్ ఇక్కడ చూడండి, scramjet engine. A scramjet engine outperform a ramjet engine by operating at hypersonic speeds and allowing supersonic combustion. హైపర్సోనిక్ స్పీడ్ లో ఇది వర్క్ చేస్తుంది అనమాట. హైపర్సోనిక్ స్పీడ్ అంటే మ్యాచ్ గ్రేటర్ దాన్ 5 అన్నట్టు ఇక్కడ. హైపర్సోనిక్ స్పీడ్ అంటే మ్యాచ్ లో కొలుస్తాం కదా, మ్యాచ్ 5 గ్రేటర్ దాన్ 5 అంటే హైపర్సోనిక్ అంటాం. సబ్సోనిక్ అంటే లెస్ దాన్ 5. The engine uses hydrogen as fuel and oxygen from the atmospheric air as the oxidizer. ఆక్సిడైజర్ అనేది అట్మాస్ఫియర్ నుంచి యూజ్ చేస్తే అంటే ఆక్సిజన్ ని. అందుకే ఫ్యూయల్ వెయిట్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ, వెయిట్ తగ్గుతుంది అనమాట స్క్రామ్ జెట్ ఇంజిన్ లో. దిస్ టెస్ట్ వాజ్ ద మేడ్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ ఆఫ్ ఇస్రో స్క్రామ్ జెట్ ఇంజిన్ విత్ ఏ hypersonic flight at Mach 6. ISRO's Advanced Technology Vehicle ATV, which is an advanced sounding rocket, was the solid rocket booster used for the test of scramjet engines at supersonic conditions. ATV carrying scramjet engines weighed 3 to 3,277 kg at liftoff. The first experimental mission of ISRO's scramjet engine toward the realization of an air-breathing propulsion system was successfully conducted on August 28, 2016 రోజు కండక్ట్ చేసిన అనమాట ఇది. ఇండియా ఇస్ ద ఫోర్త్ కంట్రీ టు డెమాన్స్ట్రేట్ ద ఫ్లైట్ టెస్టింగ్ ఆఫ్ ఎ స్క్రామ్ జెట్ ఇంజిన్. గుర్తుపెట్టుకొని ఫోర్త్ కంట్రీ అనమాట. ఇలాంటివి అడుగుతూ ఉంటారు, ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ అని కన్ఫ్యూజ్ చేస్తుంటారు మనకి.
అండ్ ర్యామ్ జెట్ అంటే ఏంది? ర్యామ్ జెట్కి అడ్వాన్స్డ్ స్క్రామ్ జెట్ అనమాట. ర్యామ్ జెట్ అంటే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఎంజిన్ దట్ యూజెస్ ద వెహికల్స్ ఫార్వర్డ్ మోషన్ టు కంప్రెస్ ఇన్కమింగ్ ఎయిర్ ఫర్ కంబషన్ వితౌట్ ఏ రొటేటింగ్ కంప్రెసర్. అంటే ఇక్కడ ఏంటంటే ఇన్కమింగ్ ఎయిర్ అవుతుందో దాన్ని యూజ్ చేసుకుంటారు అనమాట. ఫ్యూయల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ కంబషన్ చాంబర్ వేర్ ఇట్ మిక్సెస్ విత్ ద హాట్ కంప్రెస్డ్ ఎయిర్ అండ్ ఇగ్నైట్స్. ఏ రామ్జెట్ పవర్డ్ వెహికల్ రిక్వైర్స్ యాజ్ an assisted takeoff like a rocket assist to accelerate it to a speed where it begins to produce thrust. అంటే ఫస్ట్ అసిస్టెన్స్ కావాలి, దాని తర్వాత అది ఉన్న ఫ్యూయల్ ని ప్రొపెల్ చేసుకుని వెళ్తాను అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇది అప్ టు అరౌండ్ మ్యాచ్ 3 వరకు వెళ్ళగలదు అనమాట. 3 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటాం ఇక్కడ, మ్యాచ్ 3 అంటే ఇక్కడ. అండ్ అప్ టు మ్యాచ్ 6 వరకు వెళ్ళగలదు. హవెవర్ ద ర్యామ్ జెట్ ఎఫిషియన్సీ స్టార్ట్స్ టు డ్రాప్ వెన్ ద వెహికల్ రీచెస్ హైపర్సోనిక్ స్పీడ్. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది హైపర్సోనిక్ స్పీడ్స్ అనేది రీచ్ అయినప్పుడు. ఏ స్క్రామ్ జెట్ ఇంజిన్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద ర్యామ్ జెట్ ఇంజిన్. ర్యామ్ జెట్ ఇంజిన్ కి అడ్వాన్స్డ్ స్క్రామ్ జెట్ ఇంజిన్ అనమాట. హైపర్సోనిక్ స్పీడ్ లో ఆపరేట్ చేస్తుంటే ఎఫిషియన్సీ కూడా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్. టైప్స్ ఆఫ్ ఆర్బిట్ చూస్తే హైట్ ఆఫ్ ఆర్బిట్ ని బట్టి ఉంటాయి. హైట్ ఆఫ్ ది ఆర్బిట్ ని బట్టి చూడండి, ఇలా ఆర్బిట్ అంటాం దీన్ని, ఆర్బిట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఎక్సెంట్రిసిటీ, ఇంక్లినేషన్, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇవన్నీ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అంత డీటెయిల్స్ ఇప్పుడు లేదా. హై ఎర్త్ ఆర్బిట్ అంటాం, లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. హై ఎర్త్ ఆర్బిట్ అంటే, హై ఎర్త్ ఆర్బిట్ ఈస్ వెన్ ఏ శాటిలైట్ రీచెస్ ఎగ్జాక్ట్లీ 42,164 కిలోమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్. అంటే అబౌట్ 36 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ అనమాట హై ఎర్త్ ఆర్బిట్ అంటే ఇక్కడ. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఇక్కడ ఏంది, అప్ టు ఇక్కడ చూడండి. సరే, ఇది నెక్స్ట్ వచ్చేసి మీడియం ఆర్బిట్. మీడియం ఆర్బిట్ క్లోజర్ టు ద ఎర్త్ శాటిలైట్స్ ఇన్ ఏ మీడియం ఎర్త్ ఆర్బిట్ మూవ్ మోర్ క్విక్లీ. టూ మీడియం ఎర్త్ ఆర్బిట్స్ ఆర్ నోటబుల్, ద సెమీ సింక్రనస్ ఆర్బిట్ ఒకటి అండ్ మోల్నియా ఆర్బిట్ ఒకటి. అబౌట్ 20,200 కిలోమీటర్స్ అబౌవ్ ద సర్ఫేస్ అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ 26,560 కిలోమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. అండ్ మోల్నియా ఆర్బిట్ వచ్చేసి ఇట్ ఈస్ ద సెకండ్ కామన్ మీడియం ఎర్త్ ఆర్బిట్ అనమాట ఇది. సో ఇది చూడండి దాని పొజిషన్. అండ్ లో ఎర్త్ ఆర్బిట్, మోస్ట్ సైంటిఫిక్ శాటిలైట్స్ అండ్ మెనీ వెదర్ శాటిలైట్స్ ఆర్ ఇన్ నియర్లీ సర్కులర్. లో ఎర్త్ ఆర్బిట్ లో ఉంటాయి ఎక్కువ, లో ఎర్త్ ఆర్బిట్ లోనే ప్లేస్ చేస్తారు. ద శాటిలైట్స్ ఇంక్లినేషన్ డిపెండ్స్ ఆన్ వాట్ ద శాటిలైట్ వాజ్ లాంచ్డ్ టు మానిటర్ అనమాట. అంటే ట్రాపికల్ రెయిన్ఫాల్ మెజరింగ్ మిషన్ శాటిలైట్ వాజ్ లాంచ్డ్ టు మానిటర్ రెయిన్ఫాల్ ఇన్ ద ట్రాపిక్స్. అండ్ అట్లా అంటే మిషన్ దాన్ని బట్టి శాటిలైట్ ఇంక్లినేషన్ ఉంటుంది. ఇన్ దిస్ హైలీ ఇంక్లైన్డ్ ఆర్బిట్ ద శాటిలైట్ మూవ్స్ అరౌండ్ ద అర్త్ ఫ్రమ్ పోల్ టు పోల్ టేకింగ్ అబౌట్ 99 minutes టు కంప్లీట్ అన్ ఆర్బిట్. ఇన్ a 24-hour పీరియడ్ పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్స్ విల్ వ్యూ మోస్ట్ ఆఫ్ ది ఎర్త్ స్పైస్ వన్స్ ఇన్ డే లైట్ అండ్ వన్స్ ఇన్ డార్క్నెస్ అనమాట. అండ్ క్లోజ్ టు ఎర్త్ అనమాట, 500 కిలోమీటర్స్ వరకు అక్కడ ఉంటుంది. నెక్స్ట్ పోలార్ ఆర్బిట్, పోల్ టు పోల్ ఏరియా అనమాట పోలార్ ఆర్బిట్ అంటాం ఇది. పోలార్ ఆర్బిట్ ఈస్ ఏ లో ఎర్త్ ఆర్బిట్ వేర్ శాటిలైట్స్ ట్రావెల్ పాస్ట్ ఎర్త్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అంటే నార్త్ పోల్ టు సౌత్ పోల్ తిరగడం అనమాట ఇది. ఇది ఇలా జరుగుతాయి. నెక్స్ట్ సన్ సింక్రోనస్ ఆర్బిట్, ఇట్ ఈస్ ఎ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పోలార్ ఆర్బిట్ ట్రావెలింగ్ ఓవర్ ద పోలార్ రీజన్స్. ఏ టిపికల్ సన్ సింక్రోనస్ satellite completes 14 orbits a day and each successive orbit is shifted over the earth surface by around 2,875 kilometers at the equator. Features of the satellites in this orbit are sun synchronous with the sun.
దట్ ఈస్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద ఫిక్స్డ్ పొజిషన్ రిలేటివ్ టు ద సన్. రిలేటివ్ టు ద సన్ ఆల్వేస్ ఫిక్స్డ్ ఉంటాయి అనమాట. సో ఇది ఒక ఇంక్లినేషన్తో మూవ్ అవుతాయి ఇవి సన్ సింక్రోనస్ ఆర్బిట్ అనేవి. ఇంకా చూడండి, జియో సింక్రోనస్, ఎలిప్టికల్, సన్ సింక్రోనస్, పోలార్, ఈక్వటోరియల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అనమాట ఇవి. అండ్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్బిట్స్ అనమాట. అంటే ఫైనల్ గా ప్లేస్ చేసే ముందు సాటిలైట్స్ అనేవి ఈ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ లోకి తీసుకెళ్తారు. పోలార్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, ఇలా ఉంటాయి అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎస్ఎస్యు, జియో, ఇట్లా. జీటీఓ, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్. నెక్స్ట్ లాగరేంజ్ పాయింట్స్. ఇప్పుడు ఆదిత్య ఎల్వన్ ఉంది. ఆదిత్య ఎల్వన్ అనేది లాగరేంజ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసింది అనమాట. ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర రాదు, పాయింట్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది శాటిలైట్ అనేది ఇక్కడ. అదర్ ఆర్బిటల్ స్వీట్ స్పాట్స్ జస్ట్ బియాండ్ హై ఎర్త్ ఆర్బిట్ ఆర్ ద లాగరేంజ్ పాయింట్స్. ఎట్ ద లాగరేంజ్ పాయింట్ ద పుల్ ఆఫ్ గ్రావిటీ ఫ్రమ్ ద ఎర్త్ క్యాన్సల్ అవుట్ ద పుల్ ఆఫ్ గ్రావిటీ ఫ్రమ్ ద సన్. అంటే సన్ అండ్ ఎర్త్ యొక్క గ్రావిటీ అనేది ఈక్వల్ అవుతుంది అనమాట. సో క్యాన్సల్ అవుట్ అవుతుంది కాబట్టి స్టేబుల్గా ఉంటుంది ఇక్కడ. లాగరేంజ్ పాయింట్స్, ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ టూ లార్జ్ మాసెస్ ప్రిసైజ్లీ ఈక్వల్ ద సెంట్రిపిటల్ ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ స్మాల్ ఆబ్జెక్ట్ టు మూవ్ విత్ దెమ్. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇది అంటే త్రీ బాడీస్ ఉంటాయి. ఆ త్రీ బాడీస్లో మనకు మొత్తం ఫైవ్ లాగరేంజ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సన్ ఉంది, ఇక్కడ ఎడుతుంది కదా. ఒకటి స్ట్రేట్ లైన్లు ఉంటాయి, ఒకటి ఇలా ఉంటాయి ట్రయాంగిల్. అంటే ఇక్కడ ఇక్కడ. సో ఎల్ వన్ ఎల్ టూ, ఎల్ త్రీ. అంటే L1 L2 అనేది ఎర్త్కి దగ్గరలో ఉంటాయి. అండ్ L2 అనేది ఎర్త్కి బియాండ్ ఉంటుంది. అండ్ L3 అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ L4 L5. ఓకేనా. ఆదిత్య L1 అనేది ఇక్కడ ఆపరేట్ అవుతుంది చూడండి, ఎందుకంటే సన్ యొక్క వ్యూ క్లియర్ ఉంటుందని. ఇది చూడండి, ఎర్త్, ఇది సన్. అండ్ ఆదిత్య L1 అనేది ఇక్కడ రొటేట్ అవుతుంది. L1 L2 L3 L4 L5. ఇది యాక్చువల్గా రొటేట్ అవుతుంది. అండ్ లాగ్రేంజ్ పాయింట్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ఇటాలియన్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ జోసెఫీ లవ్స్ లాగ్రేంజ్ అనమాట. అండ్ దేర్ ఆర్ ఫైవ్ స్పేస్ పాయింట్స్ వేరే స్మాల్ మాస్ క్యాన్ ఆర్బిట్ ఇన్ ఏ కాన్స్టెంట్ ప్యాటర్న్ విత్ టూ లార్జర్ మాసెస్. సో అయితే L1 ఇలానే రొటేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, అయితే L1 గురించి పిఎస్ఎల్వి C57 నుంచి లాంచ్ చేసింది అయితే L1 మిషన్. లాంచ్ ఆన్ September 2, 2023. ఇంపార్టెంట్ డేట్, ఇంపార్టెంట్ మనకు. 11:50 AM రోజు, 11:50 AM టైంలో లాంచ్ చేసింది, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఏంటంటే డేట్, September 2, 2023 రోజు లాంచ్ చేసింది. ద పిఎస్ఎల్వి C57 సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ అయితే L1. సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ చేసిన అనమాట, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. మిషన్ సీమ్లెస్లీ ట్రాన్సిషన్ ఇంటూ ఇట్స్ డెసిగ్నేటెడ్ హాలో ఆర్బిట్లోకి ఎంటర్ అయింది అరౌండ్ L1 పాయింట్ దగ్గర ఆన్ January 6, 2024. అంటే ఇక్కడ డెసిగ్నేటెడ్ ఆర్బిట్లోకి ఎప్పుడు వెళ్ళి రీచ్ అయిందంటే January 6, 2024. చాలా ఇంపార్టెంట్ ఈ డేట్ రెండు. ఆఫ్టర్ ఫ్లైట్ డ్యూరేషన్ ఆఫ్ 63 minutes and 20 seconds, అయితే L1 స్పేస్ క్రాఫ్ట్ వాస్ సక్సెస్ఫుల్లీ ఇంజెక్టెడ్ ఇంటే ఎలిప్టికల్ ఆర్బిట్ ఆఫ్ 235 into 19,500 కిలోమీటర్ అరౌండ్ ద ఎర్త్. అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఈ ఆర్బిట్లోకి పెట్టి దాని తర్వాత రొటేట్ అయ్యి ఫైనల్గా రీచ్ అయింది అనమాట. అండ్ సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఏంది, మేజర్ సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అయితే L1 మిషన్ వచ్చేసి స్టడీ ఆఫ్ సోలార్ అప్పర్ అట్మాస్ఫియర్, క్రోమోస్ఫియర్ అండ్ కరోనా అని స్టడీ చేయడం. స్టడీ ఆఫ్ క్రోమోస్ఫిరిక్ అండ్ కరోనల్ హీటింగ్, ఫిజిక్స్ ఆఫ్ ద పార్షియల్ అయోనైజ్డ్ ప్లాస్మా, ఇనిషియేషన్ ఆఫ్ ది కరోనల్ మాస్ ఎజెక్షన్ అండ్ ఫ్లేర్స్, అబ్జర్వ్ ద ఇన్సితు పార్టికల్స్ అండ్ ప్లాస్మా ఎన్విరాన్మెంట్, ప్రొవైడింగ్ డేటా ఫర్ ద స్టడీ ఆఫ్ పార్టికల్ డైనమిక్స్ ఫ్రమ్ ద సన్. అంటే ఇక్కడ ఏంది, ఇన్సితు పార్టికల్స్ కానీ ప్లాస్మాని వాటిని స్టడీ చేయడము. ఫిజిక్స్ ఆఫ్ సోలార్ కరోనా అండ్ ఇట్స్ హీటింగ్ మెకానిజం, డయాగ్నోస్టిక్స్ ఆఫ్ ది కరోనల్ అండ్ కరోనల్ లోబ్స్ ప్లాస్మా, టెంపరేచర్, వెలాసిటీ, డెన్సిటీ ఇవన్నీ స్టడీ చేయడం. అండ్ మ్యాగ్నెటిక్ టోపాలజీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెజర్మెంట్స్ ఇన్ ద సోలార్ కరోనా, వీటన్నిటిని స్టడీ చేయడం అనమాట. చూడండి టైం లైన్ అనమాట దీన్ని.
జనవరి 25, 2024 రోజు ఇది ఏంటంటే ఇక్కడ సక్సెస్ఫుల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ మాగ్నెటోమీటర్ డిప్లాయేషన్. January 6, 2024 రోజు ఏంటంటే అయితే L1 సోలార్ అబ్జర్వేటరీ సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ ఇంటూ హాలో ఆర్బిట్ అరౌండ్ సన్ ఎర్త్ L1. ఈ డేట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి September 2, 2023 ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ డిఫరెంట్ ఫేజెస్ దీంట్లో ఉన్నాయి. లాంచ్ నుంచి ఫైనల్ ఆర్బిట్ లోకి వెళ్ళేంత వరకు. ఎర్త్ బౌండ్ ఆర్బిట్స్ అండ్ మాన్యువర్స్ ఫేజ్ 1. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఇవి అనమాట డిఫరెంట్ ఫేజెస్. ఫేజ్ 2 వచ్చేసి ట్రాన్స్ లాగ్రాంజియన్ ఇన్సర్షన్ అండ్ ట్రజెక్టరీ క్రూజ్ ఫేజ్ అంటాం. ఫేజ్ 3 వచ్చేసి L1 ఆర్బిట్ అండ్ మిషన్ ఆపరేషన్స్ అంటాం. అండ్ అయితే L1 పేలోడ్స్ గురించి చూస్తే ఇట్ ఎక్విప్డ్ విత్ 7 పేలోడ్స్ అనమాట. విత్ 4 ఆఫ్ దెమ్ సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ లో ఎనర్జీ స్పెక్ట్రోమీటర్ అండ్ హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ డైరెక్ట్లీ అబ్జర్వింగ్ ద సన్. ఇవి డైరెక్ట్ అబ్జర్వ్ చేస్తాను T4. అండ్ మీన్వెల్ రిమైనింగ్ 3 వచ్చేసి ఏమన్నాయంటే ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య అండ్ మ్యాగ్నెటోమీటర్. అయితే ఇక్కడ ఇవి ఎట్లయినా మెమొరైజ్ చేయండి పేలోడ్ నేమ్స్ వచ్చేసి. ఓకే, డైరెక్ట్ అడిగే ఛాన్స్ ఉంది మనకి ఇక్కడ. ఈ పేలోడ్ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్ మిషన్స్ మాత్రం పేలోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. చాలా ఛాన్స్ ఉంది అడగడానికి. సో ఇవి డిఫరెంట్ పేలోడ్స్ అనమాట. సో ఎందుకు స్టడీ చేయడానికి రీజన్స్ అన్నమాట. దాని యొక్క కరోనా గురించి వాటి గురించి చదవడం ఇక్కడ. కరోనల్ మాస్ ఎజెక్షన్ సిఎంఈ అంటాం దాన్ని. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రఫీ ఇవన్నీ ఏంటంటే పేలోడ్స్. నేమ్స్ అయితే గుర్తుంచుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ ఏవి ఉన్నాయి అండ్ ఇన్సితు పేలోడ్స్ ఏవి ఉన్నాయి. రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ 4 ఉన్నాయి అనమాట. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్, ఇది వచ్చేసి కరోనా ఆర్ ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపీ అనమాట కేపబిలిటీ దాన్ని. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్ ఇమేజింగ్ నారో అండ్ బ్రాడ్బ్యాండ్. నెక్స్ట్ సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, సన్ యాజ్ ఏ స్టార్ అబ్జర్వేషన్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ హీలియోస్ 1 అంట. నెక్స్ట్ హార్డ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ సన్ యాజ్ ఏ స్టార్ అబ్జర్వేషన్. నెక్స్ట్ ఇన్సితు పేలోడ్స్ వచ్చేసి ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సోలార్ విండ్ ఆర్ పార్టికల్ అనలైజర్ ప్రోటాన్స్ అండ్ హెవియర్ ions with directions, and plasma analyzer package for Aditya, solar wind particle analyzer, electrons and heavier ions with directions, advanced tri-axial high resolution digital magnetometers, in situ magnetic field. ఇవి డిఫరెంట్ పేలోడ్స్ గురించి. అండ్ ఎందుకు అసలు సోలార్ మిషన్ ఎందుకు లాంచ్ చేసినంటే అవర్ సన్ ఈస్ ద నియరెస్ట్ స్టార్ distancing about 150 million kilometers and the largest object అనమాట, which is the source of energy for our solar system. It is a hot glowing ball of hydrogen and helium gases. In the central region of the sun, known as the core, the temperature can reach as high as 15 million degrees వరకు రీచ్ అవుతుంది అనమాట సెల్సియస్. At this temperature, a process called nuclear fusion takes place in the core, which powers the sun. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనమాట మెయిన్. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల చాలా ఎక్కువ ఎనర్జీ జనరేట్ అవుతుంది న్యూక్లియర్ ఫ్యూజన్తో కంపేర్ చేస్తే. ద విజిబుల్ సర్ఫేస్ ఆఫ్ ద సన్ నోన్ యాజ్ ది ఫోటోస్పియర్ ఈజ్ రిలేటివ్లీ కూల్ అండ్ హ్యాస్ ఎ టెంపరేచర్ ఆఫ్ 5500 degrees centigrade. విజిబుల్ ఫోటోస్పియర్ అనేది తక్కువ టెంపరేచర్తో ఉందన్నమాట. సో ఈ డిఫరెన్సెస్ ఏంది అసలు. అండ్ ఇంకోటి సోలార్ ఫ్లేర్స్ ఎరప్ట్ అవుతుంటాయి, కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటున్నాం. వాటిని గురించి కూడా చదవడానికి అనమాట. అండ్ రఫ్లీ ఇది వచ్చేసి
1.5 మిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, అంటే 15 lakh కిలోమీటర్స్ అనమాట. 15 lakh కిలోమీటర్స్ ట్రావెల్ చేసి L1 దగ్గర రొటేట్ అవుతుంది ఇది. అండ్ యూనిక్నెస్ ఆఫ్ ఆదిత్య L1 చూస్తే ఫస్ట్ టైం స్పేషల్లీ రిజాల్వ్డ్ సోలార్ డిస్క్ ఇన్ ద నియర్ యూవీ బ్యాండ్, సిఎంఈ డైనమిక్స్ క్లోజ్ టు ద సోలార్ డిస్క్ అనమాట. అంటే కరోనా మాస్ ఎజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేయడం. ఆన్ బోర్డ్ ఇంటెలిజెన్స్ టు డిటెక్ట్ సిఎంఈస్, డైరెక్షనల్ అండ్ ఎనర్జీ అనిసోట్రోఫీ ఆఫ్ సోలార్ విండ్ యూజింగ్ మల్టీ డైరెక్షన్ అబ్జర్వేషన్స్. ఇవి మెయిన్గా యూనిక్నెస్ అనమాట దీన్ని. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ మిషన్ వచ్చేసి ఎక్స్పోసాట్ మిషన్. ఇస్రోస్ పిఎస్ఎల్వి C58 has launched X-ray polarimetry satellite into an eastward low inclination orbit on January 1st 2024 రోజు లాంచ్ చేసింది, గుర్తుపెట్టుకోండి ఇది. ఇట్ వాజ్ 68th ఫ్లైట్ అనమాట. C58 ఉన్నా కూడా 68th ఫ్లైట్ ఆఫ్ ఇస్రో పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్. అండ్ పిఎస్ఎల్ అనేది 4 స్టేజ్ లాంచ్ వెహికల్ ప్రొపైల్డ్ బై సాలిడ్ ఫ్యూయల్, మనకు తెలిసిందే కదా. After placing expose at around of 650 orbit of 650 kilometers altitude, fourth stage of PSLV was brought to a lower altitude, and about 350 kilometers, to conduct the PSLV orbital experimental module. ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఏదైతే ఉందో పోయం 3 ఎక్స్పెరిమెంట్ అంటాం, అది కండక్ట్ చేసిన అనమాట. పోయం 3 ఎక్స్పెరిమెంట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ టు మీట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ 10 ఐడెంటిఫైడ్ పేలోడ్స్ సప్లైడ్ బై ఇస్రో అండ్ ఇన్ స్పేస్. ఈ రెండు సప్లై చేసిన పేలోడ్స్ని ఎగ్జిక్యూట్ చేసిన అనమాట. ఇక్కడ పేలోడ్స్ ఇంక్లూడెడ్ రుద్ర, ఆర్కా 200, గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్, డస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇలాంటివి అనమాట. ఇండిజినస్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ స్పేస్ ఆన్ ఇస్రోస్ PSLV C58. PSLV C58లో ఇది ఇండిజినియస్గా డెవలప్ చేసిన గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన అనమాట. ఇది మనకి మిషన్ గురించి. PSLV C58 ఎక్స్పోసాట్ అంటాం దీన్ని. అండ్ పోలరైజేషన్ అంటే ఎక్స్రే పొలారిమెట్రీ. నార్మల్ లైట్, అన్పోలరైజ్డ్ లైట్ ఉంటుంది, కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, వెక్టర్స్ విచ్ వైబ్రేట్ ర్యాండమ్లీ పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతాయి అనమాట ఈచ్ అదర్. అండ్ లైట్ వేవ్స్ ద ట్రావెల్ ఇన్ ఏ సింగిల్ ప్లేన్ ఆర్ నోన్ యాజ్ పోలరైజ్డ్ లైట్. అంటే లైట్ వేవ్స్ ఏవైతే సింగిల్ ప్లేన్లో ట్రావెల్ అయితే దాన్ని పోలరైజ్డ్ లైట్ వేవ్స్ అంటాం. సో ఇది యాక్చువల్ పోలరైజ్డ్ అండ్ అన్పోలరైజ్డ్ లైట్కి డిఫరెన్స్. అన్పోలరైజ్డ్ లైట్ ఇలా ఉంటుంది, పర్పెండిక్యులర్ వైబ్రేట్ అవుతుంటుంది. పోలరైజ్డ్ ఫిల్టర్ తర్వాత ఏమైతే అంటే పోలరైజ్డ్ లైట్ ఒకటే ప్లేన్లో ట్రావెల్ అవుతుంటుంది. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి టు మెజర్ పోలరైజేషన్ ఆఫ్ ఎక్స్రేస్ ఇన్ ద ఎనర్జీ బ్యాండ్ 8 to 30 keV, మెయింటైనింగ్ emanating from about 50 పొటెన్షియల్ కాస్మిక్ సోర్సెస్ త్రూ థామ్సన్ స్కాటరింగ్ బై పోలిక్స్ పేలోడ్ ఉంటుంది దీనిపైన, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 50 పొటెన్షియల్ కాస్మిక్ సోర్సెస్ నుంచి ఎమిట్ అయ్యేదాన్ని అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ. టు క్యారీ అవుట్ లాంగ్ టర్మ్ స్పెక్ట్రల్ అండ్ టెంపోరల్ స్టడీస్ ఆఫ్ కాస్మిక్ ఎక్స్రే సోర్సెస్ ఇన్ ద ఎనర్జీ బ్యాండ్ 0.8 to 15 keV బై ఎక్స్పెక్ట్ పేలోడ్ అనమాట. టు క్యారీ అవుట్ పోలరైజేషన్ అండ్ స్పెక్ట్రోస్కోపిక్ మెజర్మెంట్ ఆఫ్ ఎక్స్రే ఎమిషన్స్ ఫ్రమ్ కాస్మిక్ సోర్సెస్ బై పోలిక్స్ అండ్ ఎక్స్పెక్ట్ పేలోడ్స్ రెస్పెక్టివ్లీ ఇన్ ద కామన్ ఎనర్జీ బ్యాండ్. ఈ కామన్ ఎనర్జీ బ్యాండ్లో వీటిని అబ్జర్వ్ చేయడం, ఎక్స్రే ఎమిషన్స్ని వాటిని అండ్ మెజర్ చేయడం అనమాట. అండ్ పోయం 3 ఎక్స్పెరిమెంట్ గురించి చూస్తే ఆర్బిటల్ ప్లాట్ఫామ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ పిఎస్ఎల్వి ఈజ్ ఏ నావెల్ ఐడియా విచ్ యూజెస్ ద స్పెంట్ fourth stage of PSLV as a three-axis stabilized microgravity environment for షార్ట్ డ్యూరేషన్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. అంటే ఈ ఫోర్త్ స్టేజ్ ఏదైతుందో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేస్తారనమాట, షార్ట్ డ్యూరేషన్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ కోసం. క్యారీస్ అవుట్ ఇన్ ఆర్బిట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ డ్యూరేషన్ ఆఫ్ 4 to 6 months ఫర్ స్మాల్ సైంటిఫిక్ పేలోడ్స్. స్మాల్ సైంటిఫిక్ పేలోడ్స్ తీసుకెళ్ళి అక్కడ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తారు. ద అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈస్ దట్ ద స్టేజ్ హ్యాస్ standard interfaces and packages for power generation, telemetry, telecommand, stabilization, ఆర్బిట్ కీపింగ్ అండ్ ఆర్బిట్ మాన్యువరింగ్, ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. ఎర్లియర్ పోయం ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి POM1, POM2 వర్ లాంచ్డ్ ఇన్ June 2022 అండ్ April 2023లో లాంచ్ చేసింది.
నెక్స్ట్ ఎక్స్పోసాట్ గురించి చూస్తే ఎక్స్పోసాట్ ఎక్స్రే పోలారిమెట్రీ శాటిలైట్ ఈజ్ ద ఫస్ట్ డెడికేటెడ్ scientific satellite from ISRO to carry out research in space-based polarization experiments of X-ray emission from సెలెస్టియల్ సోర్సెస్ నుంచి వచ్చి ఎక్స్రే ఎమిషన్స్ని డిటెక్ట్ చేయడానికి అనమాట, వాటిని స్టడీ చేయడానికి. అండ్ సెకండ్ శాటిలైట్ ఇన్ ద వరల్డ్ టు స్టడీ ఎక్స్రే పోలారైజేషన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బీయింగ్ నాసాస్ ఇమేజింగ్ ఎక్స్రే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, ఐఎక్స్పిఈ. ఇది ఫస్ట్ ఎక్స్రే పోలారైజేషన్ స్టడీ చేసే శాటిలైట్ అనమాట. సెకండ్ ఇండియా పంపించింది. ఇట్ క్యారీస్ టూ పేలోడ్స్, నేమ్లీ పోలిక్స్ ఒకటి అండ్ ఎక్స్పెక్ట్ ఒకటి. పోలిక్స్ ఈజ్ రియలైజ్డ్ బై రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎక్స్పెక్ట్ ఈజ్ బై స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ ఆఫ్ యూఆర్ఎస్సి. ఇవి డెవలప్ చేసినాయి అనమాట. అండ్ ఇది పోలిక్స్ గురించి, ఎక్స్పెక్ట్ గురించి. అండ్ ఇక్కడ చూడండి, పేలోడ్, పర్పస్ అండ్ ఏజెన్సీ ఆర్ కంపెనీ డెవలప్ చేసింది. రేడియేషన్ షీల్డింగ్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్, ఎవాల్యుయేషన్ ఆఫ్ టాంటాలం కోటింగ్ ఎఫెక్టివ్నెస్, పర్పస్ టేక్ మీ టు స్పేస్ అనమాట. ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ వీసాట్ లాంచ్ చేసింది ఇక్కడ. కంపారిజన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అండ్ యూవీ ఇండెక్స్. ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ దీన్ని డెవలప్ చేసింది. బిలీఫ్ సాట్ జీరో అమెచ్యూర్ రేడియో శాటిలైట్ అనమాట, కేజే సోమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్, గ్రీన్ బయో గ్రీన్ బైప్రోపెలెంట్ క్యూబ్సాట్ ప్రొపల్షన్ యూనిట్ అనమాట. ఇన్స్పేసిటీ స్పేస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. లాంచింగ్ ఎక్స్పెడిషన్స్ ఫర్ ఆస్పైరింగ్ టెక్నాలజీస్, టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ సబ్ సిస్టమ్ ఆఫ్ మైక్రో శాటిలైట్, ధ్రువ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని డెవలప్ చేసింది. రుద్ర 0.3 హెచ్పిజిపి గ్రీన్ ప్రొపలెంట్ థ్రస్టర్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట డెవలప్ చేసింది. అండ్ ఇవి అదర్ పేలోడ్స్ గురించి. అండ్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ ఒకటి టెస్ట్ చేసింది ఇక్కడ. గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్స్ రిప్రజెంట్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ అప్రోచ్ టువర్డ్స్ సస్టైనబుల్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఎక్స్ప్లోరేషన్ ఎయిమింగ్ టు మినిమైజ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ వైల్ మెయింటైనింగ్ ఆర్ ఎన్హాన్సింగ్ పర్ఫార్మెన్స్ కేపబిలిటీస్. అంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏదైతుందో లాంచ్ నుంచి తగ్గించడం అనమాట. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏదైతుందో పొల్యూషన్ ఇలాంటిది. Traditional propulsion methods, which rely heavily on chemical propellants, are effective but often release significant amounts of greenhouse gases and other pollutants. ఇవి ఎక్కువ పొల్యూటెంట్స్ని, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంటాయి. ఇక్కడ తగ్గించడానికి ఈ గ్రీన్ ప్రొపల్షన్ టెక్నాలజీస్ తీసుకొచ్చింది అనమాట. ద గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై, ఇది ఇంపార్టెంట్, డెవలప్ చేసింది ఎవరంటే బెంగళూరు బేస్డ్ స్టార్ట్అప్ బెల్లాటెక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేసింది అండర్ ద టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అనేది 1980స్లో లాంచ్ చేసిన అనమాట. దాని క్రింద ఈ బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేసిన ఈ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది యూజ్ చేసిండ్రు. డిఆర్డిఓకి సంబంధించిన ఇది. గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ నాన్ టాక్సిక్, ఇక్కడ చూడండి, నాన్ టాక్సిక్ ఈకో ఫ్రెండ్లీ మోనో ప్రొపలెంట్ ఉంటుంది అండ్ అలైడ్ కాంపోనెంట్స్ టు ప్రొవైడ్ థ్రస్ట్ ఫర్ మెయింటైనింగ్ ద ఆర్బిట్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ మైక్రో సాటిలైట్స్. ఇట్ యూజెస్ ఏ గ్రీన్ monopropellant called the I 1N class green monopropellant for altitude control and station keeping of microsatellites in low earth orbits. గ్రీన్ మోనోప్రొపలెంట్ ఉంటుంది, దాన్ని 1N క్లాస్ గ్రీన్ మోనోప్రొపలెంట్ అంటాం, నేమ్ ఇది. ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సిస్టమ్ వచ్చేసి ఇండిజినియస్లీ డెవలప్డ్ ప్రొపలెంట్ ఉంటుంది, ఫిల్ అండ్ డ్రైన్ వాల్వ్స్ ఉంటాయి ఇక్కడ, లాక్ వాల్వ్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. దిస్ ప్రొపల్షన్ సిస్టమ్ ఈజ్ గ్రీనర్ ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ హైడ్రాజైన్ బేస్డ్ సిస్టమ్స్ విచ్ క్యాన్ బి టాక్సిక్ అండ్ పొల్యూటింగ్. అంటే కన్వెన్షనల్గా హైడ్రాజైన్ బేస్డ్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు, అది టాక్సిక్ అనమాట అండ్ పొల్యూటింగ్ కూడా. దానికి ఆల్టర్నేటివ్ ఇది. ఇట్ ఈస్ ఐడియా ఫర్ శాటిలైట్స్ దట్ ఐడియల్ ఫర్ శాటిలైట్ దట్ రిక్వైర్ హై థ్రస్ట్ ఫర్ ఆర్బిటల్ మాన్యువర్స్. అంటే ఆర్బిటల్ మాన్యువర్స్, ఆర్బిట్లో మాన్యువర్ చేసేటప్పుడు, మూవ్ చేసేటప్పుడు హై థ్రస్ట్ అనేది కావాలన్నమాట. అలాంటి టైంలో యూజ్ అవుతుంది, పొల్యూషన్ అనేది తగ్గించవచ్చు. అండ్ వీసాట్ వాజ్ లాంచ్డ్ అబౌట్ ఇస్రోస్ పిఎస్ఎల్ఈ. ఈ పిఎస్ఎల్ఈ C58లో ఎక్స్పోసాట్తో పాటు వీసాట్ కూడా లాంచ్ చేసిండు. వీసాట్ అనేది ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ అనమాట. 1.4 kg వీసాట్ ఈస్ బిల్ట్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ టు బి ఫుల్లీ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ఉమెన్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ టు బి ఫుల్లీ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ఉమెన్ అనమాట. ఇట్ ఇస్ ఎ నానో శాటిలైట్ డెవలప్డ్ బై స్టూడెంట్స్ ఆఫ్ ది లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఇన్ తిరువనంతపురం, కేరళ, టు స్టడీ అల్ట్రావైలెట్ రేడియేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. నెక్స్ట్ జిఎస్ఎల్వి F-14 ఇన్సాట్ 3DS మిషన్ అనమాట. ఇట్ ఈస్ అకంప్లిష్డ్ ఆన్ February 17, 2024 ఫ్రమ్
Sriharikota. In its 16th mission, JSLV aims at deploying the INSAT 3DS, Ministry of Earth Sciences సంబంధించిన satellite, meteorological satellite అనమాట. And JSLV F-14 placed INSAT 3DS into the intended geosynchronous transfer orbit and then to uh, geostationary orbitలోకి ప్లేస్ చేసింది. అండ్ ఇది JSLV F-14 గురించి. ఇన్సాట్ 3DS ఇది ఒక మెట్రలాజికల్ శాటిలైట్ అనమాట. అండ్ డిఫరెంట్ పేలోడ్ చూస్తే దీంట్లో ఇమేజర్ పేలోడ్ ఒకటి, సౌండర్ పేలోడ్ ఒకటి, డేటా రిలే రెస్పాండర్ ఒకటి, శాటిలైట్ ఎయిడెడ్ సర్చ్ రెస్క్యూ. నెక్స్ట్ సి పిఎస్ఎల్వి C56 ఇది DSSAR మిషన్ అంటాం ఇది. ఇది ఏంటంటే సింగపూర్కి సంబంధించిన శాటిలైట్స్ అనేవి లాంచ్ చేసిన అనమాట దీంట్లో. సో ఇవి డిఫరెంట్ పేలోడ్స్. నెక్స్ట్ చంద్రయాన్ 3. LVM-3 M4 vehicle successfully launched చంద్రయాన్ 3 into its precise orbit on 14th July 9 2023 రోజు గుర్తుపెట్టుకోండి. 14th July 2023 రోజు దీన్ని లాంచ్ చేసిన అనమాట. చంద్రయాన్ 3 is a follow-on mission to చంద్రయాన్ 2 to demonstrate end-to-end capability in safe landing and roving on the lunar surface. It consists of lander and rover ఉంటుంది దీంట్లో. గుర్తుపెట్టుకోండి ఇది చంద్రయాన్ 3 గురించి. ఇక్కడ చూడండి, యూరోపియన్ స్పేస్ ట్రాకింగ్ నెట్వర్క్ ఒకటి ఆపరేటెడ్ బై ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ డీప్ స్పేస్ నెట్వర్క్ ఆపరేటెడ్ బై జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఆఫ్ నాసా సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ మిషన్ని. And for the first time on lunar surface, a laser beam from NASA's Lunar Reconnaissance Orbiter was broadcast on 12th December 2023 and it was reflected back by tiny NASA reflectometer on board the Vikram lander. The purpose of the experiment was to determine the reflectometer's surface location from the moon's orbit. The Chandrayaan 3 lander's laser retro reflector array instrument began acting as a location marker close to the lunar south pole. Through multinational cooperation, the LRA was housed on the Vikram lander అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ 23rd August 2023 చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ సక్సెస్ఫుల్లీ సాఫ్ట్ ల్యాండెడ్ ఆన్ ద మూన్. గుర్తుపెట్టుకోండి, డేట్ ఇంపార్టెంట్ ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ డేట్ అనేది. అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిటెడ్ బెంగళూరు సెంటర్ ఇక్కడ ఆన్ 26th August 2023 టు మీట్ ఇస్రో సైంటిస్ట్ అండ్ అప్లాడెడ్ ద ఎఫర్ట్ పుట్ బై దెమ్ టు అచీవ్ ద మార్వలస్ ఫీట్ అండ్ ఈ డిక్లేర్ దట్ 23rd August ఇది చాలా ఇంపార్టెంట్. 23rd August ఏంటంటే నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేస్తామని చెప్పాను అనమాట. ఓకేనా. అండ్ ఈ ఇయర్ సెలబ్రేట్ కూడా చేసిండు. ఈ ఆల్సో అనౌన్స్డ్ ద నేమ్స్ ఆఫ్ ద సైట్ ఆన్ ద మూన్ యాజ్ శివశక్తి పాయింట్ అనమాట. చంద్రయాన్ 3 పాయింట్ని శివశక్తి పాయింట్ అంటారు అండ్ చంద్రయాన్ 2 పాయింట్ని తిరంగ పాయింట్ అంటారు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇది టైం లైన్ అనమాట. అది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ July 14 రోజు లాంచ్ చేసిన ఫస్ట్ 2023 July 14 రోజు లాంచ్ చేసిన అనమాట. అండ్ దాని తర్వాత August 23 రీచ్ అయింది చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్. సో చంద్రయాన్ 3లో వచ్చేసి మెయిన్గా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇండిజినియస్ ల్యాండర్ మాడ్యూల్ ఉంటుంది, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటుంది, రోవర్ మాడ్యూల్ ఉంటుంది. విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డెవలపింగ్ అండ్ డెమాన్స్ట్రేటింగ్ న్యూ టెక్నాలజీస్ డెమాన్స్ట్రేట్ చేయడానికి. మిషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సాఫ్ట్ సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ డెమాన్స్ట్రేట్ చేయడం ల్యూనార్ సర్ఫేస్ పైన, డెమాన్స్ట్రేట్ రోవర్ రోవింగ్ ఆన్ ద మూన్, రోవింగ్ చేయడం అనమాట, మూవ్ అవుతుంది దానిపైన. అండ్ టు కండక్ట్ ఇన్సితూ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్, ఆ సర్ఫేస్ పైన ఇన్సితూ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేస్తుంది. అండ్ దీని యొక్క టీం ఇస్రో చైర్మన్ వచ్చేసి సోమనాథ్, మిషన్ డైరెక్టర్ మోహన కుమార్, అసోసియేట్ మిషన్ డైరెక్టర్ జి నారాయణన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముతువేల్, అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన
కాళహస్తి అండ్ వెహికల్ డైరెక్టర్ వచ్చేసి బిజు సి థామస్ అనమాట. ఆన్ 4th December 2023, ఇస్రో రిపీటెడ్ దట్ ద ప్రొపల్షన్ మాడ్యూల్ వాజ్ రీఇన్సర్టెడ్ ఇంటూ అన్ ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్ అనమాట. మళ్ళీ రీఇన్సర్ట్ అయింది. అండ్ ఇండియా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ టు టచ్ డౌన్ నియర్ ద ల్యూనార్ సౌత్ పోల్. ల్యూనార్ సౌత్ పోల్ దగ్గర టచ్ అయిన ఫస్ట్ కంట్రీ అనమాట ఇండియా. ఎట్ 69 degrees సౌత్, ద సదరన్ మోస్ట్ lunar landing. ISRO the fourth space agency, fourth country అనమాట ఆఫ్టర్ రష్యా, యుఎస్ఏ అండ్ చైనా టు సక్సెస్ఫుల్లీ ల్యాండ్ ఆన్ ద మూన్ ఆఫ్టర్ రోకోసమోస్, నాసా అండ్ చైనా. అంటే రష్యా, చైనా యుఎస్ఏ తర్వాత ఇండియానే అనమాట. యుఎస్ఏ చైనా తర్వాత ఇండియానే టచ్ చేసింది. ల్యాండర్ పేలోడ్స్ వచ్చేసి చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ ఒకటి, చాస్ట్ అంటాం, టు మెజర్ ద థర్మల్ కండక్టివిటీ అండ్ టెంపరేచర్. అండ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ల్యూనార్ సిస్మిక్ యాక్టివిటీ ఒకటి, ఫర్ మెజరింగ్ ద సిస్మిసిటీ అరౌండ్ ద ల్యాండింగ్ సైట్, సిస్మిసిటీ ఎంత ఉందని చెప్పి. అండ్ నెక్స్ట్ లాగ్మ్యూర్ ప్రోబ్ టు ఎస్టిమేట్ ద ప్లాస్మా డెన్సిటీ అండ్ ఇట్స్ వేరియేషన్స్. ఏ ప్యాసివ్ లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అరే ఫ్రమ్ నాసా. అండ్ రోవర్ పేలోడ్స్ వచ్చేసి ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే అండ్ లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ ఫర్ డిరైవింగ్ ద ఎలిమెంటల్ కాంపోజిషన్ ఇన్ ద విజినిటీ ఆఫ్ ల్యాండింగ్ సైట్. సో ఇవి పేలోడ్స్ దాని గురించి. ల్యాండర్లో కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట. అది వచ్చేసి అల్టిమీటర్స్, నెక్స్ట్ వెలాసిమీటర్స్, ఇనర్షియల్ మెజర్మెంట్స్, ప్రొపల్షన్ సిస్టమ్, నావిగేషన్ గైడెన్స్ అండ్ కంట్రోల్, హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్, ల్యాండింగ్ లెగ్ మెకానిజం, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ ఒక్కొక్క దానికి పారామీటర్, దాని యొక్క స్పెసిఫికేషన్స్ అనమాట క్లియర్గా. దీని గురించి డీటెయిల్గా ఆల్రెడీ చదువుంటారు మీరు. నెక్స్ట్ చంద్రయాన్ 1 గురించి చూస్తే ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు మూన్ వాజ్ లాంచ్డ్ సక్సెస్ఫుల్లీ ఆన్ October 22, 2008 ఫ్రమ్ శ్రీహరికోట. ద స్పేస్ క్రాఫ్ట్ వాజ్ ఆర్బిటింగ్ అరౌండ్ ద మూన్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 100 kilometers ఫ్రమ్ ద ల్యూనార్ సర్ఫేస్ ఫర్ కెమికల్, మినరలాజికల్ అండ్ ఫోటో జియోలాజికల్ మ్యాపింగ్ ఆఫ్ ద మూన్. దానికోసం ఆర్బిట్ అవుతుంది అనమాట. సో several years అది. ద స్పేస్ క్రాఫ్ట్ క్యారీస్ 11 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ బిల్ట్ ఇన్ ఇండియా, యుఎస్ఏ, యూకే, జర్మనీ, స్వీడన్ అండ్ బల్గేరియా. గుర్తుపెట్టుకుని ఈ కంట్రీ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏ కంట్రీస్తో కొలాబరేట్ అయింది అనేది ఇంపార్టెంట్ అనమాట చంద్రయాన్ 1 మిషన్ కోసం. ఆఫ్టర్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద మేజర్ మిషన్ ఆబ్జెక్టివ్స్, ద ఆర్బిట్ హ్యాస్ బీన్ రేజ్డ్ టు 200 kilometers డ్యూరింగ్ May 2009. ఆర్బిట్ రేజ్ చేసిన అనమాట. అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ రిజల్ట్ వచ్చి చంద్రయాన్ 1 నుంచి డిస్కవరీ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రాక్సిల్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ ఆన్ ద ల్యూనార్ సర్ఫేస్. ఇది డిస్కవర్ చేసింది. ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ సబ్ సర్ఫేస్ వాటర్ ఐస్ డిపాజిట్స్ ఇన్ ద బేస్ ఆఫ్ క్రాటర్స్ ఇన్ పర్మనెంట్ సన్ షాడో, డిటెక్షన్ ఆఫ్ పాసిబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద ల్యూనార్ ఎన్విరాన్మెంట్, validation of lunar magma ocean hypothesis, detection of reflection of 20% of solar wind protons, detection of presence of మెగ్నీషియం, అల్యూమినియం, సిలికా, కాల్షియం, ఇవన్నీ డిటెక్ట్ చేయడం. మిషన్, దాని యొక్క పేలోడ్స్, దాని గురించి మొత్తం. మేజర్ డిస్కవరీ ఆఫ్ ద చంద్రయాన్ 1 మిషన్ ఇస్ ద డిటెక్షన్ ఆఫ్ వాటర్ అండ్ హైడ్రాక్సిల్ ఆన్ ద ల్యూనార్ సర్ఫేస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దీనిపైన సారా ఎక్స్పెరిమెంట్ ఒకటి ఎక్స్పెరిమెంట్ అనమాట కండక్ట్ చేసిన సబ్ కేఈవి ఆటమ్ రిఫ్లెక్టింగ్ అనలైజర్ ఎక్స్పెరిమెంట్ ఆన్ బోర్డ్ చంద్రయాన్ 1, జాయింట్ ఇండో స్వీడిష్ కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనమాట బిట్వీన్ ఎస్పిఎల్ అండ్ విఎస్ఎస్సి అండ్ స్వీడిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ ఫిజిక్స్, కిరునా, స్వీడన్, విత్ పార్టిసిపేషన్ ఫ్రమ్ జపాన్, స్విట్జర్లాండ్. వీటన్నిటితో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేసిండు. నెక్స్ట్ చేజ్, చంద్రయాన్స్ altitudinal composition explorer was one of the three experiments on the moon impact probe experiment on Chandrayaan 1. Chase was a neutral mass spectrometer from SPL VSSC.
VSSC అంటే ఏం లేదు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇట్ హ్యాడ్ ద సైంటిఫిక్ ఆబ్జెక్టివ్ టు స్టడీ ద లాటిట్యూడినల్ attitudinal డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూట్రల్ కాంపోజిషన్ ఆన్ ద సన్లైట్ సైడ్ ఆఫ్ ది టెన్యూయస్ లూనార్ అట్మాస్ఫియర్. ల్యూనర్ అట్మాస్ఫియర్లో ఇక్కడ సన్లైట్ సైడ్ ఏదైతే ఉంటుందో, అంటే సన్లైట్ వచ్చే సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏంటంటే లాటిట్యూడినల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూట్రల్ కాంపోజిషన్ని స్టడీ చేయడానికి అనమాట. నెక్స్ట్ జిఎస్ఎల్ మార్క్ 3 M1 చంద్రయాన్ 2 మిషన్ అనమాట. జూలై 22 2019 రోజు సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసింది ఇది. ద లాంచ్ టుక్ ప్లేస్ ఫ్రమ్ ద సెకండ్ లాంచ్ ప్యాడ్. చంద్రయాన్ 2 మిషన్ ఈస్ హైలీ కాంప్లెక్స్ మిషన్ విచ్ రిప్రజెంట్స్ సిగ్నిఫికెంట్ టెక్నాలజికల్ లీప్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ మిషన్స్ ఆఫ్ ఇస్రో. ఆర్బిటర్ ఉంటుంది, ల్యాండర్ ఉంటుంది, రో ఉంటుంది. అయితే ఇది పార్షియల్లీ సక్సెస్ఫుల్ అయింది, ఎందుకంటే మనకు తెలిసేది క్రాష్ ల్యాండ్ అయింది అనమాట. క్రాష్ ల్యాండ్ అయింది ఇది. అయితే ఆఫ్టర్ ది ఇంజెక్షన్ ఆఫ్ చంద్రయాన్ 2, ఏ సిరీస్ ఆఫ్ maneuvers were carried out to raise its orbit, and on August 14, 2019, following trans-lunar injection maneuver, the spacecraft escaped from orbiting the Earth and followed a path that took it into the vicinity of the Moon. On August 20, 2019, Chandrayaan 2 was successfully inserted into lunar orbit. While orbiting the Moon in 100 kilometers lunar polar orbit, on September 2, 2019, Vikram lander was separated from the orbiter in preparation for landing. Subsequently, two deorbit maneuvers were performed on Vikram lander so as to change its orbit and begin circling the moon in a 100 kilometers 35 kilometers orbit. Vikram lander descent was as planned and normal performance was observed up to an altitude of 1.1 kilometers. 2.1 కిలోమీటర్స్ వరకు అంటే డిస్టెన్స్ నుంచి సర్ఫేస్ నుంచి లూనార్ సర్ఫేస్ నుంచి 2.1 కిలోమీటర్స్ ఉన్నంత వరకు బాగానే వెళ్ళింది. దాని తర్వాత క్రాష్ ల్యాండ్ అయిపోయింది. కమ్యూనికేషన్ ఫ్రమ్ ల్యాండర్ టు ద గ్రౌండ్ స్టేషన్ వాజ్ లాస్ట్ అనమాట. ద చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఈజ్ ఆర్బిటింగ్ ద మూన్ ఆన్ ఏ పోలార్ ఆర్బిట్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 100 కిలోమీటర్. కాకపోతే ఆర్బిటర్ ఇంకా మూవ్ ఆర్బిట్ అవుతూనే ఉంది మూన్ చుట్టూ, అందుకే దాన్ని పార్షియల్లీ సక్సెస్ఫుల్ అంటున్నాం. సో ఇది ఆర్బిటర్ అనమాట. ఇది విక్రమ్ ల్యాండర్. నెక్స్ట్ ప్రగ్యాన్ రోవర్, సేమ్ నేమ్స్ ఇచ్చింది ఇక్కడ కూడా. ఆర్బిటర్ పేలోడ్స్ వచ్చి టెరెన్ మ్యాపింగ్ కెమెరా ఉంటుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది అనమాట. అంటే క్లాస్ వచ్చేసి చంద్రయాన్ 2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ మూన్స్ ఎక్స్రే ఫ్లోరెసెన్స్ స్పెక్ట్రా టు ఎగ్జామైన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మేజర్ ఎలిమెంట్స్ సచ్ యాస్ మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, టైటానియం, ఐరన్ అండ్ సోడియం ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేయడానికి అనమాట. ఎక్స్ఆర్ఎఫ్ టెక్నిక్ విల్ డిటెక్ట్ దీస్ ఎలిమెంట్స్ బై మెజరింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్రేస్ దే ఎమిట్ వెన్ ఎగ్జిటెడ్ బై ద సన్స్ రేస్. నెక్స్ట్ సోలార్ ఎక్స్రే మానిటర్. నెక్స్ట్ ఆర్బిటర్ హై రెజల్యూషన్ కెమెరా. నెక్స్ట్ ఇమేజ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రేడర్. నెక్స్ట్ చంద్రయాన్ 2 అట్మాస్ఫిరిక్ కాంపోజిషన్ ఎక్స్ప్లోరర్ చేస్ 2 అనేది కూడా దీంట్లోనే ఉంది. రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయనోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్ ఎక్స్పెరిమెంట్. సో ఇది డిఫరెంట్ పేలోడ్స్ అండ్ డిఫరెంట్ డిస్కవరీస్ అండ్ రిజల్ట్స్ ఇవి. డిటెక్షన్ ఆఫ్ సోడియంని డిటెక్ట్ చేసిన అనమాట ఇన్ October 2023. అండ్ హైడ్రాక్సిల్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ని డిటెక్ట్ చేసింది. చంద్రయాన్ 1 డిటెక్ట్ చేసింది. అండ్ చంద్రయాన్ 2 డిటెక్టెడ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ హైడ్రాక్సిల్ అయాన్స్ ఇన్ ద మూన్ అండ్ August 2022. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్యాస్ ఇన్ లూనార్ అట్మాస్ఫియర్, చంద్ర అట్మాస్ఫిరిక్ కాంపోజిషన్ ఎక్స్ప్లోరర్ టు డిటెక్టెడ్ ఆర్గాన్ 40 ఇన్ లూనార్ ఎక్స్ప్లోజర్ని డిటెక్ట్ చేసింది అనమాట ఇది. అండ్ క్లాస్ ఏదైతే ఉందో చంద్రయాన్ 2 పైన డిటెక్టెడ్ మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, టైటానియం ఇవన్నీ డిటెక్ట్ చేసినాయి అనమాట. అండ్ జిఎస్ఎల్వి F12 మిషన్ అనమాట. మిషన్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ మండే May 29, 2023 సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిండు. జిఎస్ఎల్వి మిషన్ డిప్లాయిడ్ NVS-01 నావిగేషన్ శాటిలైట్ వేయింగ్ అబౌట్ 2232 kg. అంటే జిఎస్ఎల్వి కాబట్టి హెవీ వెయిట్ శాటిలైట్ని లాంచ్ చేసింది అనమాట.
It is the first of the second generation satellites envisaged for the navigation with Indian constellation. నావిక్ సిరీస్ అంటాం ఇది. ఈ నావిక్లో పాటుగా సెకండ్ జనరేషన్ శాటిలైట్ అనమాట. దాంట్లో ఫస్ట్ శాటిలైట్ ఇది. సెకండ్ జనరేషన్లో, ఫస్ట్ జనరేషన్లో ఆల్రెడీ శాటిలైట్స్ లాంచ్ చేసిండు, 7 శాటిలైట్స్ని. దిస్ సిరీస్ ఇన్కార్పొరేట్స్ L1 బ్యాండ్ సిగ్నల్స్ అడిషనల్లీ టు వైడన్ ద సర్వీసెస్. L1 బ్యాండ్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ. ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఇండిజినియస్ అటామిక్ క్లాక్ విల్ బి ఫ్లోన్. ఇక్కడ ఇండిజినస్ అటామిక్ క్లాక్ అనేది దీంట్లో యాడ్ చేసిండు. సో ఇది జిఎస్ఎల్ F12 గురించి. పేలోడ్స్, డిఫరెంట్ పేలోడ్స్, నావిగేషన్ పేలోడ్స్. రేడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ ఒకటి, అండ్ రేంజింగ్ పేలోడ్ ఉంది. సిఎక్స్ సిఎక్స్సి ట్రాన్స్బాండర్ యూజ్డ్ ఫర్ టూ వే సిడిఎంఏ రేంజింగ్ టు ఫెసిలిటేట్ ప్రిసైజ్ ఆర్బిట్ డిటర్మినేషన్ అండ్ కీ అప్లికేషన్స్ ఆఫ్ నావిక్ ఇవి. నెక్స్ట్ పిఎస్ఎల్వి C55 April 22, 2023 రోజు లాంచ్ చేసిన అనమాట ఇది. అండ్ ఇట్ ఇస్ ఎ డెడికేటెడ్ కమర్షియల్ మిషన్ అనమాట ఇది. సింగపూర్కి సంబంధించిన శాటిలైట్స్ లాంచ్ చేసింది ఇది. సో ఇది టెలియోస్ ల్యూమిలైట్ 4 అనేది పోయం టూ ఎక్స్పెరిమెంట్. ఇంకోటి LVM-3 M3 వన్ వెబ్ ఇండియా 2 మిషన్. ఇది కూడా కమర్షియల్ మిషన్ అనమాట ఇది. 5805 పేలోడ్ లాంచ్ చేసింది ఇక్కడ ఫ్రమ్ ద సెకండ్ లాంచ్ ప్యాడ్. సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఇట్స్ కాంట్రాక్ట్ టు లాంచ్ 72 శాటిలైట్స్ ఆఫ్ వన్ వెబ్ టు లో ఎర్త్ ఆర్బిట్. వన్ వెబ్కి సంబంధించిన 72 శాటిలైట్స్ డిప్లాయ్ చేసి అని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చింది. సో ఇది LVM-3కి సంబంధించింది. అండ్ SSLV-D2 సెకండ్ డెవలప్మెంట్ ఫ్లైట్ ఆఫ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV-D2 is successfully launched on February 10, 2023 IST from the first launch pad. Here కూడా SSLV-D2 is intended to inject EUA ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 071, జానూస్ 1 అండ్ ఆజాతీ-SAT-2 శాటిలైట్స్ అనేవి ప్లేస్ చేయాలన్నమాట. కాకపోతే ఇది ఫెయిల్ అయింది యాక్చువల్గా, ఈ శాటిలైట్ అనేది. దాని తర్వాత SSLV-D3 అనేది సక్సెస్ఫుల్ అయిందనమాట. SSLV-D3 వచ్చేసి మనకు రీసెంట్గానే సక్సెస్ అయింది SSLV-D3 అనేది. ఓకేనా. August 8, 2024 రోజు ఇది సక్సెస్ఫుల్ అయిందనమాట, D3 ఎక్స్పెరిమెంట్. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ స్మాల్ శాటిలైట్స్ అనేవి కమర్షియల్గా లాంచ్ చేసుకోవచ్చు, దానికోసం సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిండు ఇక్కడ. అండ్ D1 వచ్చేసి August 7, 2022 లాంచ్ చేసిండు ఫ్రమ్ ద ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ఆఫ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇట్ వాస్ కాన్ఫిగర్డ్ విత్ 3 solid stages. ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ ఆజాదీ శాటిలైట్, యూఎస్ శాటిలైట్ 2 ఇవి. కాకపోతే ఇది ఏంటంటే సార్ యాక్చువల్గా SSLV-D2 అనేది సక్సెస్ఫుల్ అయింది, D1 సక్సెస్ఫుల్ కాలేదు, D2 సక్సెస్ఫుల్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈవెన్ D3 కూడా సక్సెస్ఫుల్ అయింది. ఆజాదీ-SAT-2 శాటిలైట్ని అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని లాంచ్ చేసింది అనమాట ఇది. యాక్చువల్గా August 7, 2022 రోజు లాంచ్ చేసిన SSLV-D1 అనేది పార్షియల్గా సక్సెస్ఫుల్ అయింది. అంటే మిషన్ ఆబ్జెక్టివ్ అనేది అచీవ్ చేయలేకపోయింది అనమాట ఇది. నెక్స్ట్ PSLV C54 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 6 మిషన్.
ISRO's work was PSLV C-54 has successfully launched Earth Observation Satellite 6 satellite along with 8 నానో శాటిలైట్స్తో పాటు లాంచ్ చేసింది అనమాట. ద మిషన్ వాజ్ అకంప్లీష్డ్ ఫ్రమ్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ చేసింది ఇక్కడ ఆన్ 26 November 2022. దిస్ ఇస్ ద 56th ఫ్లైట్ ఆఫ్ పిఎస్ఎల్వి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇస్రోస్ పిఎస్ఎల్వి C-54 has launched ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 6 అనమాట అండ్ 8 నానో శాటిలైట్స్ ఇంటూ 2 డిఫరెంట్ ఆర్బిట్స్. ఇది పోలార్ సారీ ప్రైమరీ శాటిలైట్ వచ్చేసి ఎర్త్ అబ్జర్వేషన్ 6 శాటిలైట్ వాస్ సపరేటెడ్ ఇన్ ఆర్బిట్ 1. సబ్సిక్వెంట్లీ ఆర్బిట్ చేంజ్ డన్ బై యూజింగ్ 2 ఆర్బిట్ చేంజ్ థ్రస్టర్స్ త్రూ అది ఆర్బిట్ చేంజ్ చేసి మిగతా లాంచ్ చేసిన అనమాట. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 6 గురించి ఇట్ ఈస్ ద థర్డ్ జనరేషన్ శాటిలైట్ ఇన్ ద ఓషన్ సాట్ సిరీస్ విచ్ ప్రొవైడ్స్ కంటిన్యూడ్ సర్వీసెస్ ఆఫ్ ఓషన్ సాట్ 2 with enhanced payload capability. Mission objectives to ensure the data continuity of ocean color and wind vector data to sustain the operational applications to improve the applications some additional data sets such as sea surface temperature and more number of bands in optical region for fluorescence and in infrared region for atmospheric corrections are accommodated. So ఇవన్నీ అచీవ్ చేయడానికి అనమాట. అంటే ఎన్ని ఓషన్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ మెజర్ చేయడానికి వాటి కోసం అని చెప్పి ఇది లాంచ్ చేసిండ్రు అడిషనల్గా కొద్దిగా అప్గ్రేడేషన్ చేసి. అండ్ డిఫరెంట్ శాటిలైట్స్ ఏమేమి లాంచ్ చేసినట్టు దీంట్లో చూడండి ఇక్కడ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 6 INS-2B ఆనంద్ థైబోల్ట్ ఆస్ట్రోసాట్ ఇవన్నమాట ఆస్ట్రోకాస్ట్. ఇవి డిఫరెంట్ ఏజెన్సీకి సంబంధించినవి. అండ్ ఇండియా భూటాన్ ఎస్ఏటి ఇస్రో నానో శాటిలైట్ 2 ఫర్ భూటాన్ INS-2B spacecraft is configured with INS-2 bus. INS-2B will have two payloads, namely Nano MX and APRS DEP అంటారు. అంటే ఇది INS-2B. నెక్స్ట్ ఇది డిఫరెంట్ పేలోడ్స్ గురించి. నెక్స్ట్ LVM-3 M2 వన్ వెబ్ ఇండియా వన్ మిషన్. In its second operational flight, LVM-3 launch vehicle placed 36 satellites of OneWeb. OneWebకి సంబంధించిన 36 satellites ప్లే చేసిన అనమాట. అంటే టోటల్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నాం దాంట్లో 36 శాటిలైట్స్ ఫస్ట్ లాంచ్ చేసి ఇందాక చూసాం కదా మిగతా శాటిలైట్స్ లాంచ్ చేసిన అనమాట. సో ఇది ఫస్ట్ కమర్షియల్ మిషన్ ఆఫ్ LVM-3. ఇది ఫస్ట్ మల్టీ శాటిలైట్ మిషన్ విత్ 36 వన్ వెబ్ శాటిలైట్స్ ఆన్ బోర్డ్. ఫస్ట్ లాంచ్ ఆఫ్ LVM-3 టు LEO లో ఎర్త్ ఆర్బిట్ అండ్ ఫస్ట్ ఇండియన్ రాకెట్ విత్ 6 ton పేలోడ్స్. ఫస్ట్ NSIL మిషన్ విత్ LVM-3. ఫస్ట్ వన్ వెబ్ మిషన్ విత్ NSIL డివైస్ అనమాట అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. And PSLV C-53 mission. ISRO successfully launched PSLV C-53 with 3 Singapore satellites on board on June 30, 2022. ఇది కూడా సింగపూర్ సంబంధించిన శాటిలైట్స్ అనేవి లాంచ్ చేసిన అనమాట. అండ్ ఇక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ చేసిన ఫస్ట్ పోఎం ఎక్స్పెరిమెంట్ PSLV ఆర్బిటల్ ప్లాట్ఫామ్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ అనేది కండక్ట్ చేసిండ్రు. ఇట్ ఈస్ ఆల్సో ప్లానెడ్ టు క్యారీ అవుట్ ఇన్ ఆర్బిట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ బై యూజింగ్ స్పెంట్ స్టేజ్ 4కి సంబంధించిన ఫ్యూయల్ దాన్ని యూజ్ చేసుకొని ఆర్బిటల్ ప్లాట్ఫామ్గా చేసుకొని ఈ ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేసిన అనమాట. నెక్స్ట్ PSLV C-52 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 4ని లాంచ్ చేసిన అనమాట. ఇది 529 kilometers ఆల్టిట్యూడ్లో February 14, 2022లో లాంచ్ చేసింది ఇది. అయితే ఇక్కడ ఏంటంటే సో దీంట్లో డిఫరెంట్ శాటిలైట్ చూడండి ఇక్కడ ఇన్స్పైర్ శాట్ 1 ఒకటి వచ్చేసి స్మాల్ శాటిలైట్స్ స్టూడెంట్ శాటిలైట్ అనమాట ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇన్ అసోసియేషన్ విత్ ద ల్యాబొరేటరీ ఆఫ్ అట్మాస్ఫిరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్ ఎట్ యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ అండ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ శాటిలైట్ అనమాట INS-2TD ఫ్రమ్ ఇస్రో విచ్ ఈజ్ ఏ ప్రీకర్సర్ టు ఇండియా భూటాన్ జాయింట్ శాటిలైట్ INS-2B and co-passenger satellite were successfully separated from the PSLV in a predetermined sequence. అండ్ వాటిని కూడా రెస్పెక్టివ్ ఆర్బిట్లో ప్లేస్ చేసిన అనమాట వీటిని.
And GSLV F10. Launch took place on August 12, 2021 at 5:43 hours IST as scheduled. Performance of first and second stage was normal. However, cryogenic upper stage ignition did not happen due to technical anomaly. The mission couldn't be accomplished as intended అనమాట ఇది. నెక్స్ట్ అమెజోనియా వన్ శాటిలైట్ పిఎస్ఎల్వి C-51 ఫస్ట్ లాంచ్ ఫర్ ఎన్ఎస్ఐఎల్ అంటే ఇక్కడ కమర్షియల్ లాంచ్ అనమాట ఇది. అమెజోనియా శాటిలైట్ అనేది ఇండియాస్ PSLV C-51 successfully launched Amazonia 1 along with 18 co-passenger satellites on February 28, 2021 from Satish Dhawan Space Center. It lifted off from the first launch pad of SDSC. It is the Amazonia is one is the optical Earth observation satellite of National Institute for Space Research. The satellite and water. The satellite would further strengthen the existing structure by providing remote sensing data to users for monitoring deforestation in the Amazon basin. Amazon basin లో డిఫారెస్టేషన్ ఎలా జరుగుతుంది అనేది అబ్జర్వేషన్ కోసం అనమాట. అక్రాస్ బ్రెజిలియన్ టెరిటరీ కూడా. Is the first dedicated commercial mission of New Space India Limited, a government of India company and under Department of Space. First dedicated commercial లాంచ్ అనమాట గుర్తుపెట్టుకోండి అది అడిగే ఛాన్స్ ఉంది మనకు. అండ్ 18 కో ప్యాసింజర్ శాటిలైట్స్ కూడా లాంచ్ చేసిన అనమాట పిఎస్ఎల్వి C-51తో పాటు. ఇన్ స్పేస్ నుంచి 14 ఫోర్ ఫ్రమ్ ఇన్ స్పేస్ అండ్ 14 ఫ్రమ్ ఎన్ఎస్ఎల్ అనమాట. అవుట్ ఆఫ్ 4 శాటిలైట్స్ ఫ్రమ్ ఇన్ స్పేస్ 3 ఫ్రమ్ యూనిటీ శాట్స్ డిజైన్ అండ్ బిల్ట్ యాజ్ ఎ జాయింట్ డెవలప్డ్ బై జేపీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీ పెరుంబుదూర్, జిహెచ్ Raizoni College of Engineering, Nagpur, and Sri Shakti Institute of Engineering and Technology, Coimbatore. And one was Satish Dhawan Sat Anmata from Space Kids India. The 14 satellites from NSCL carried from were commercial satellites from India 1 and US నుంచి 13 అనమాట. PSLV C-51 is the 53rd flight of PSLV and third flight of PSLV in DL configuration with two strap-on motors. అండ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గురించి చూస్తే ఇన్కార్పొరేటెడ్ ఆన్ 6th March 2019 అండర్ కంపెనీస్ యాక్ట్ కింద ఇన్కార్పొరేట్ చేసుకుని ఇట్ ఈస్ హోల్లీ ఓన్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఎన్ఎస్ఐఎల్ ఇస్ ద కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో గుర్తుపెట్టుకోండి కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో అనమాట విత్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనేబిలింగ్ ఇండియన్ ఇండస్ట్రీస్ టు టేక్ అప్ హై టెక్నాలజీ స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోషన్ అండ్ కమర్షియల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. అంటే ఇక్కడ ఏంది కమర్షియల్ ఆర్మ్ అనమాట ఇది. అంటే కమర్షియలైజ్ చేయడానికి ఆపరేషన్స్ని ఇస్రోది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు. అండ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మ్యాండేట్ అనమాట. సో డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ వచ్చేసి ఎన్ఎస్ఐఎల్ది బిల్డింగ్ లాంచ్ వెహికల్ త్రూ ఇండియన్ ఇండస్ట్రీ లాంచ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ శాటిలైట్ బిల్డింగ్ అండ్ గ్రౌండ్ సెగ్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాటిలైట్ బేస్డ్ సర్వీసెస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవన్నీ అనమాట. నెక్స్ట్ పిఎస్ఎల్వి C-50 ఇండియాస్ కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-01 వాజ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ బై పిఎస్ఎల్వి C-50 ఆన్ December 17, 2020 ఫ్రమ్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. పిఎస్ఎల్వి C-50 లిఫ్టెడ్ ఆఫ్ ఫ్రమ్ ద సెకండ్ లాంచ్ ప్యాడ్ అనమాట. ఇట్ ఈస్ అ 50-second ఫ్లైట్. 50 అని ఏమంటారు 50-second ఫ్లైట్ అనమాట. అండ్ 22nd ఫ్లైట్ ఆఫ్ పిఎస్ఎల్వి ఇన్ ఎక్సెల్ కాన్ఫిగరేషన్ ఇది. దిస్ వాజ్ ద 77th లాంచ్ వెహికల్ మిషన్ ఫ్రమ్ శ్రీహరికోట నుంచి. CMS-1 గురించి ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ సాటిలైట్ ఎన్విసేజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఇన్ ఎక్స్టెండెడ్ C band of the frequency spectrum. The extended C band coverage will include Indian mainland, Andaman Nicobar and Lakshadweep Islands. CMS-01 is the 42nd communication satellite of India. Mission life 7 years. Launch vehicle వచ్చేసి PSLV C-50 కమ్యూనికేషన్ కోసం ఇస్రో లాంచ్ చేసింది ఇది. అండ్ C-49 వచ్చేసి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ వాటిని లాంచ్ చేసింది ఇక్కడ November 7, 2022 రోజు లాంచ్ చేసి 2020 రోజు లాంచ్ చేసిన అనమాట ఇది. అండ్ అదర్ కంట్రీస్ శాటిలైట్స్ కూడా లాంచ్ చేసింది ఇక్కడ. అండ్ US-01 గురించి ఇది పిఎస్ఎల్వి C-49 నుంచి లాంచ్ చేసిన అనమాట ఇది. ఇంటర్నేషనల్ కస్టమర్ శాటిలైట్ వచ్చేసి ఇవి డిఫరెంట్ శాటిలైట్స్. నెక్స్ట్ C-48 వచ్చేసి December 11, 2019 రోజు లాంచ్ చేసింది ఇది శ్రీహరికోట నుంచి. సెకండ్ ఫ్లైట్ ఆఫ్ పిఎస్ఎల్వి ఇన్ QL కాన్ఫిగరేషన్లో సెకండ్ ఫ్లైట్ అనమాట ఇది.
Nine commercial satellites were also successfully injected into designated orbit. These satellites were launched under commercial arrangement with New Space India Limited, the commercial arm of ISRO. RISAT 2B R1 is a radar imaging Earth observation satellite weighing about 628 kg. The satellite will provide services in the field of agriculture, forestry, disaster management. The mission life of RISAT 2B R1 is 5 years అనమాట 628 kg PSLC 48 నుంచి లాంచ్ చేసినది. మైల్ స్టోన్ చూస్తే 75th లాంచ్ వెహికల్ మిషన్ అనమాట ఇది. 50th ఫ్లైట్ ఆఫ్ పిఎస్ఎల్వి, 37th లాంచ్ ఫ్రమ్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్, 6th లాంచ్ ఆఫ్ 2019, సెకండ్ ఫ్లైట్ ఆఫ్ క్యూఎల్ వేరియంట్ గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్ శాటిలైట్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చూడండి. శాటిలైట్ ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్ సంబంధించిన శాటిలైట్స్. నెక్స్ట్ కార్టోసాట్ 3 మిషన్ అనమాట. C47 నుంచి పిఎస్ఎల్వి C47 లాంచ్ చేసింది November 27, 2019 రోజు, సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి. 74th లాంచ్ వెహికల్ అనమాట ఇది ఇస్రో నుంచి. 21st ఫ్లైట్ ఆఫ్ పిఎస్ఎల్వి ఎక్సెల్ కాన్ఫిగరేషన్ ఇది. ఇండియాస్ పిఎస్ఎల్వి C47 సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ కార్టోసాట్ 3 అండ్ 13 కమర్షియల్ నానో శాటిలైట్స్ను కూడా లాంచ్ చేసిన అనమాట. కార్టోసాట్ 3 శాటిలైట్ ఈజ్ ఏ థర్డ్ జనరేషన్ అజైల్ అడ్వాన్స్డ్ శాటిలైట్ హ్యావింగ్ హై రెజల్యూషన్ ఇమేజింగ్ కేపబిలిటీ. 13 కమర్షియల్ నానో శాటిలైట్స్ ఫ్రమ్ యూఎస్ఏ నుంచి లాంచ్ చేసిన అనమాట. వర్ ఆల్సో సక్సెస్ఫుల్ ఇంజెక్టెడ్ ఇంటూ డెసిగ్నేటెడ్ ఆర్బిట్స్. కార్టోసాట్ 3 గురించి చూస్తే 1625 kg 1.2 years మిషన్ లైఫ్, 16 వాట్స్ ఇది. ఇక్కడ ఏంటంటే యూజర్స్ డిమాండ్ ఫర్ లార్జ్ స్కేల్ అర్బన్ ప్లానింగ్, రూరల్ రిసోర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాటి విషయంలో ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది కోస్టల్ ల్యాండ్ యూస్, ల్యాండ్ కవర్ వీటిలో. మైల్ స్టోన్ చూస్తే 74th లాంచ్ వెహికల్ మిషన్ ఫ్రమ్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, 49th ఫ్లైట్ ఆఫ్ పిఎస్ఎల్వి, 21st ఫ్లైట్ ఆఫ్ పిఎస్ఎల్వి ఎక్సెల్ వేరియంట్, 9th శాటిలైట్ ఆఫ్ కార్టోసాట్ సిరీస్, 5th లాంచ్ ఆఫ్ 2019. సో ఇది దీని గురించి కస్టమర్ శాటిలైట్స్ వాటి గురించి. నెక్స్ట్ GSAT-24. A New Space India Limited undertook GSAT-24 satellite mission as its first demand-driven mission post space reform. స్పేస్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ డిమాండ్ డ్రివెన్ శాటిలైట్ అనమాట. GSAT-24 ఇస్ ఏ 24 KU బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ వేయింగ్ 4180 kg విత్ పాన్ ఇండియా కవరేజ్ ఫర్ మీటింగ్ డిటిహెచ్ అప్లికేషన్స్ కోసం అన్నట్టు. ఇది డైరెక్ట్ అడగొచ్చు మనకి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద. ఎన్ఎస్ఐఎల్ హ్యాస్ లీజ్డ్ ద ఎంటైర్ శాటిలైట్స్ కెపాసిటీ టు టాటా ప్లేకి ఇచ్చిందనమాట దీని మొత్తం శాటిలైట్ రైట్స్ అనేవి. ద స్టేటస్ అప్డేట్ ఆన్ GS-24 మిషన్ చూస్తే GS-24 శాటిలైట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ అసెంబ్లీ ఇంటిగ్రేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ టెస్ట్ వాజ్ క్లియర్డ్ బై ప్రీ షిప్మెంట్ రివ్యూ కమిటీ ఆన్ May 2nd, 2022. Satellite and its allied equipments were shipped to Kourou, French Guiana on May 18, 2022 using C-17 Globemaster aircrafts, and satellite was received in Kourou in May 19, 2022 రోజు రిసీవ్ చేసుకున్నారు. అండ్ ద శాటిలైట్ వాజ్ లాంచ్ ఆన్ June 22, 2022. గుర్తుపెట్టుకొని June 22, 2022 రోజు లాంచ్ చేసిన అనమాట. అండ్ ఇస్రో సక్సెస్ఫుల్లీ కండక్ట్ ద రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ అనేది సక్సెస్ఫుల్ కండక్ట్ చేసింది. ద టెస్ట్ వాజ్ కండక్టెడ్ అట్ ద ఏరోనాటికల్ టెస్ట్ ఇన్ చిత్రదుర్గలో కండక్ట్ చేసింది April 2nd, 2023 రోజు. చినూక్ హెలికాప్టర్ నుంచి ఇది కండక్ట్ చేసిన అనమాట. LEX ట్రియో త్రూ కూడా RELV టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్స్ కంప్లీట్ చేసింది. రీజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు దీన్ని. ఆన్ June 23, 2024 రోజు గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ ఇది. ద థర్డ్ అండ్ ఫైనల్ టెస్ట్ ఇన్ ద సిరీస్ ఆఫ్ LEX-3 వాస్ కండక్టెడ్ ఎట్ 7:10 AM ఎట్ ద ఏరోనాటికల్ టెస్ట్ ఇన్ చిత్రదుర్గలో కండక్ట్ చేసిన అనమాట. ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది నిసార్ శాటిలైట్ గురించి కొలాబరేషన్ ఆఫ్ ఇస్రో అండ్ నాసా. ఇంకా లాంచ్ చేయలేదు ఇది. 2024 ప్లాన్ చేసిన కానీ ఇది పోస్ట్పోన్ చేసింది ఇక్కడ. నాసా ఇస్రో SAR is a low Earth orbit observatory being jointly developed by NASA and ISRO. నిసార్ విల్ మ్యాప్ ద ఎంటైర్ గ్లోబ్ ఇన్ 12 days. గుర్తుపెట్టుకోండి, నిసార్ అనేది ఎంటైర్ గ్లోబ్ని 12 daysలో మ్యాప్ చేస్తే అండ్ ప్రొవైడ్ spatially and temporally consistent data for understanding cha- changes in Earth's ecosystem, ice mass, vegetation, biomass, sea level rise, groundwater, natural hazard, including earthquakes, tsunamis, volcanoes, landslides వీటన్నిటిని అబ్జర్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. నిసార్ ఇట్ క్యారీస్ L&S డ్యూయల్ బ్యాండ్
సింథటిక్ అపర్చర్ రేడార్. ఇక్కడ ఎస్ఏఆర్ అంటే ఏం లేదు, సింథటిక్ అపర్చర్ రేడార్ అనేది విచ్ ఆపరేట్ విత్ స్వీప్ ఎస్ఏఆర్ టెక్నిక్ టు అచీవ్ లార్జ్ స్వెత్ విత్ హై రెజల్యూషన్ డేటా. హై రెజల్యూషన్తో మ్యాపింగ్ అనేది చేస్తాను అనమాట ఇది, అండ్ ఆ ఇమేజెస్ అనేవి యూజ్ అవుతాయి. ఇట్ వాజ్ ఎన్విషన్డ్ బై నాసా అండ్ ఇస్రో ఇన్ 2014. యాక్చువల్గా 2014లో దీని గురించి అగ్రి చేసిన అనమాట. యాక్చువల్గా ఇట్ వాస్ టు బి లాంచ్డ్ ఫ్రమ్ ఇండియా అబౌట్ జిఎస్ఎల్వి మార్క్ టూ నుంచి లాంచ్ చేయాలి, ఇండియా నుంచి లాంచ్ చేయాలి ఆన్ 30th March 2024. కాకపోతే ఇట్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్ టిల్ ఫర్దర్ నోటీస్. నెక్స్ట్ ల్యూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ల్యూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేది ఏదంటే ఇక్కడ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి సంబంధించింది అండ్ ఇస్రోకి సంబంధించింది అనమాట ఇది. అయితే ఇక్కడ 2026లో లాంచ్ చేస్తారు ఇది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ నావిక్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అంటే ఎలా అయితే జీపీఎస్ ఉందో అలానే నావిక్ అనమాట ఇది. మొత్తం 7 శాటిలైట్ కాన్స్టలేషన్ ఉంటుంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి ఇది. IRNSS Navik project became operational in 2018. Navik was conceived to remove dependence on the satellite system of other countries for navigation, especially strategic sector. అంటే ఆర్మీ వాళ్ళు జీపీఎస్ పైన రిలే అవ్వకుండా దీని మీద రిలే అవుతారనమాట ఇప్పుడు. నావిక్ స్పేస్ signals are interoperable with the other global navigation satellite system signals, namely GPS, GLONASS, Galileo, Beidou, వీటితో ఇంటరాపరబుల్ అనమాట ఇది. And IRNS system is expected to provide a position accuracy of better than 20 meters and timing accuracy better than 50 నానోసెకండ్స్ అనమాట. సో అక్యూరసీ అనేది ఉంటుంది ఇక్కడ, 50 మీటర్స్ వరకు అక్యూరసీ ఉంటుంది. అండ్ రీజియన్ ఎక్స్టెండింగ్ అప్ టు 1500 కిలోమీటర్స్ ఫ్రమ్ బౌండరీ, ఇండియా బౌండరీ నుంచి 1500 కిలోమీటర్స్ వరకు కూడా కవర్ అవుతుంది అనమాట ఇది. ఇది చూడండి, ఇది సెకండరీ సర్వీస్ ఏరియా, ఇది ప్రైమరీ సర్వీస్ ఏరియా అప్ టు 1500 కిలోమీటర్స్. అయితే నావిక్ నెట్వర్క్ వచ్చేసి 3 శాటిలైట్స్ అనేవి జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉంటాయి అండ్ 4 శాటిలైట్స్ అనేవి జియో సింక్రనస్ ఆర్బిట్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఇది అడిగే ఛాన్స్ ఉంది. ఐఆర్ఎన్ఎస్ అప్లికేషన్స్ టెరెస్ట్రియల్, ఏరియల్, మెరైన్ నావిగేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ అప్లికేషన్స్. చూడండి లాంచ్ చేసినవి అండ్ ఎప్పుడు ఓల్డ్ శాటిలైట్స్ ఐఆర్ఎన్ఎస్ఎస్వి 1A, 1B, 1C, 1D, 1E, 1F, 1G, 1H ఇలా అనమాట. డిఫరెంట్ శాటిలైట్స్ లాంచ్ చేసిన. ఇన్ 2018 ఐఆర్ఎన్ఎస్ఎస్ 1A లాంచ్ చేసిన అనమాట. ద ఫైనల్ శాటిలైట్ ఇన్ ద కాన్స్టలేషన్ వాజ్ లాంచ్ టు టేక్ ద ప్లేస్ ఆఫ్ అన్ ఆర్డర్ పార్షియల్లీ డిఫెక్ట్ శాటిలైట్ అనమాట ఇది. పార్షియల్లీ డిఫెక్ట్ ఉన్న శాటిలైట్ తీసేసి దీన్ని లాంచ్ చేసాను. ఇండియా హాజ్ ఎంటర్డ్ ద ఏరియా ఆఫ్ శాటిలైట్ నావిగేషన్ విత్ ఇట్స్ 2 మేజర్ ప్రాజెక్ట్స్. గగన్ ఒకటి, జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ ఉంటుంది ఇది, అండ్ ఐఆర్ఎన్ఎస్ఎస్ నావిక్ అనమాట ఇది. గగన్ ఈజ్ ఏ స్పేస్ బేస్డ్ ఆగ్మెంటేషన్ ఫర్ జీపీఎస్ డెవలప్డ్ జాయింట్లీ బై ఇస్రో అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంచ్ దీన్ని డెవలప్ చేసినాయి. ఇది ఏంటంటే నావిగేషన్ కోసం, ఫ్లైట్ నావిగేషన్ కోసం. యాక్చువల్గా అసలు ఐఆర్ఎన్ఎస్ నావిక్ ఎందుకు తీసుకొచ్చిందంటే కార్గిల్ వార్లో ఇండియా డిమాండ్ చేసింది లొకేషన్ కోసం అన్నట్టు యూఎస్ నుంచి, కానీ యూఎస్ ఇవ్వలేదు. ఇలాంటివి మళ్ళీ రాకుండా ఏంటంటే ఓన్ నావిగేషన్ కాన్స్టలేషన్ అనేది డెవలప్ చేసింది. అండ్ సెకండ్ జనరేషన్ నావిక్ శాటిలైట్స్ అనేవి ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఉన్న వాటిని అడిషనల్గా ఇది NVS-1 ఫస్ట్ ఇస్రోస్ ఎన్విఎస్ సిరీస్ ఆఫ్ పేలోడ్స్ అనమాట. ఈ జేవియర్ అటామిక్ క్లాక్, ఫ్రీక్వెన్సీ ఎడిషన్, ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట దీంట్లో. సో ఇవన్నీ అప్లికేషన్స్. మ్యాప్ మై ఇండియా నావిక్ మెసేజ్ రిసీవర్ యాప్ కానీ ప్రాజెక్ట్స్ యూటిలైజేషన్ డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు ఇవన్నీ మనం. సో 2018లో యూపీఎస్లో అడిగిన క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ అన్నాడు. విత్ రెఫరెన్స్ టు ఐఆర్ఎన్ఎస్ఎస్ కన్సిడర్ ద ఫాలోయింగ్. ఐఆర్ఎన్ఎస్ఎస్ has 3 satellites in geostationary and 4 satellites in geosynchronous orbit. IRNSS covers entire India and about 5,500 square kilometers beyond its borders. India will have its own satellite navigation system with full global coverage by the middle of 2019 అన్నాడు ఇక్కడ. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ given above are correct అన్నాడు. 1 only, 1 2 only, 2 3 అండ్ నన్. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఎలిమినేట్ చేసి చేయొచ్చు ఇది.
5500 కాదు, ఇది తీసేసి చూడండి. ఆన్సర్ వన్ ఓన్లీ ఉండాలి, నన్ను ఉండాలి. అయితే ఇక్కడ ఫస్ట్ కరెక్టే. 3 శాటిలైట్ ఇన్ జియో స్టేషనరీ అండ్ 4 ఇన్ జియో సింక్రనస్. ఇది. సో వన్ ఈజ్ ఓన్లీ ద ఆన్సర్ ఇక్కడ. ఇక్కడ ఏంది, ఇక్కడ ఓన్ శాటిలైట్స్ నావిగేషన్ సిస్టమ్ ఉంటాయి, ఇది కరెక్టే. కానీ ఫుల్ గ్లోబల్ కవరేజ్ కాదు. ఈ రెండు కాంట్రాడిక్టరీ చూడండి ఇక్కడ. నెక్స్ట్ గగన్. గగన్ అనేది ఏంటంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఇస్రో డెవలప్ చేసిన అనమాట ఇది. ఇస్రో అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ఇది ఫ్లైట్ నావిగేషన్ కోసం. ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2001 అండ్ ఆపరేషనల్ ఫ్రమ్ 2013 అనమాట ఇది. ఆల్ ఎయిర్క్రాఫ్ట్ బీయింగ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 1 July 2021 ఆర్ మ్యాండేటెడ్ టు బి అవుట్ఫిటెడ్ విత్ గగన్ ఎక్విప్మెంట్. అండ్ 1 July 2021 నుంచి ఇది రిక్వైర్మెంట్ అనేది చేసిన అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇస్రో గురించి చూస్తే ఇట్ వాజ్ ఫస్ట్ ఇన్కో స్పార్ లాగా ఎస్టాబ్లిష్ చేసిన ఇన్ 1962, విక్రమ్ సారాభాయ్. అండ్ ఇట్ వాస్ ఫార్మ్డ్ ఆన్ August 15, 1969 అండ్ సూపర్సీడెడ్ బై ఇన్కో స్పార్ విత్ అన్ ఎక్స్పాండెడ్ రోల్ టు హార్నెస్ స్పేస్ టెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాస్ సెటప్ అండ్ ఇస్రో వాస్ బ్రాట్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇన్ 1972. అండ్ ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది, ఇవన్నీ మనకు తెలిసిందే. అండ్ ఇంకోటి యాంటెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది. యాంటెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ బెంగళూరు ఈజ్ ఎ హోల్లీ ఓన్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉంటుంది. ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ యాజ్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ సెప్టెంబర్ 1992. ఇట్ ఈస్ ఏ మార్కెటింగ్ ఆర్మ్. ఇది మార్కెటింగ్ అనమాట, ఆర్మ్ అనమాట ఇస్రోది, ఫర్ ప్రమోషన్ అండ్ కమర్షియల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ స్పేస్ ప్రొడక్ట్స్, టెక్నికల్ కన్సల్టెన్సీ సర్వీస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్డ్ బై ఇస్రో. అనదర్ మేజర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఫెసిలిటేట్ డెవలప్మెంట్ ఆఫ్ స్పేస్ రిలేటెడ్ ఇండస్ట్రియల్ కేపబిలిటీస్ ఇండియాలో. ఇది మార్కెటింగ్ ఆర్మ్ అనమాట ఇస్రోకి. and in space. It is a single window independent nodal agency that functions as a autonomous agency in the department of ఇది ఏజెన్సీ అనమాట ఇన్ స్పేస్ అనేది. అది ఎన్ఎస్సిఐఎల్ అనేది కంపెనీ, అది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఒకటి కాదు ఇక్కడ. ఒక రెండు కమర్షియల్ ఆపరేషన్స్ కోసమే. అండ్ ఇన్ స్పేస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అహ్మదాబాద్, గుజరాత్. It is responsible to promote, enable, authorize, and supervise various space activities of non-governmental entities, including building launch vehicles, satellites, and providing space-based services. ఇవన్నీ అనమాట ప్రొవైడ్ చేయడానికి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి. అండ్ ఆర్యభట్ట శాటిలైట్ గురించి చూస్తే ఇట్ వాస్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫేమస్ ఇండియన్ ఆస్ట్రోనమర్. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్. ఇట్ వాస్ కంప్లీట్లీ డిజైన్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ ఇండియా అండ్ లాంచ్డ్ బై సోవియట్ కాస్మోస్ 3M రాకెట్ అనమాట ఫ్రమ్ కపుస్తీన్ యార్ ఆన్ April 19, 1975 రోజు లాంచ్ చేసిన అనమాట ఇది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ శాటిలైట్ కాబట్టి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒరిజినల్ ఇమేజ్ చూసి ఇది ఆర్యభట్ట శాటిలైట్ గురించి 1975లో లాంచ్ చేసిన శాటిలైట్ అనమాట. నెక్స్ట్ ఆస్ట్రోసాట్ 2. ఆస్ట్రోసాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ స్పేస్ ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ. గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియాస్ డెడికేటెడ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ స్పేస్ ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ లాంచ్డ్ ఇంటూ 650 km 6 degrees ఇంక్లినేషన్ ఆర్బిట్ ఆన్ September 28, 2015 రోజు లాంచ్ చేసిండు. విత్ లిఫ్ట్ ఆఫ్ మాస్ వచ్చేసి 15 kg బై పిఎస్ఎల్వి C30 లాంచ్ చేస్తాను అనమాట, ఎక్సెల్ రాకెట్ ఫ్రమ్ శ్రీహరికోట. ఆస్ట్రోసాట్ క్యారీస్ ఏ టోటల్ ఆఫ్ 5 scientific payloads enabling imaging, study, studying temporal and spectral properties of galactic and extragalactic cosmic sources in a wide range of wavelengths on a common platform. ఇది the spacecraft control center at Mission Operation Complex of ISRO Telemetry Tracking and Command Network, Bengaluru, manages the satellite during its entire mission life. The minimum useful life of the Astrosat mission is around 5 years అనమాట. మినిమం యూస్ఫుల్ లైఫ్ 5 years, అది బియాండ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ డిఫరెంట్ పేలోడ్స్ వచ్చేసి అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఒకటి, లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రపోర్షనల్ కౌంటర్, క్యాడ్మియం జింక్ టెల్యూరైడ్ ఇమేజర్, సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్ ఒకటి, అండ్ స్కానింగ్ స్కై మానిటర్ డెవలప్డ్ బై ఇస్రో. సో ఇవి దీని యొక్క సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ అనమాట.
estimate magnetic fields of neutron stars, understand high energy process in binary star systems containing neutron stars and black holes వాటి గురించి స్టడీ చేయడం. గుర్తుపెట్టుకోండి, ఇది ఆస్ట్రానమీ కాబట్టి ఇక్కడ ఏంటంటే స్పేస్ ఆబ్జెక్ట్స్ గురించి స్టడీ, స్పేస్ బాడీస్ గురించి స్టడీ చేయడం అనమాట. డిటెక్ట్ న్యూ బ్రీఫ్లీ బ్రైట్ ఎక్స్రే సోర్సెస్ ఇన్ ద స్కై, పర్ఫార్మ్ ఏ లిమిటెడ్ డీప్ ఫీల్డ్ సర్వే ఆఫ్ ది యూనివర్స్ యూనివర్స్ ఇన్ ద అల్ట్రావైలెట్ రీజన్, ఇవన్నీ చేయడం. అండ్ 2016లో అడిగిన క్వశ్చన్ అనమాట ఆస్ట్రోసాట్ గురించి. అదర్ దాన్ యూఎస్ఏ అండ్ రష్యా, ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ టు హ్యావ్ లాంచ్డ్ ఏ సిమిలర్ అబ్జర్వేటరీ ఇన్ టు స్పేస్. ఆస్ట్రోసాట్ ఈస్ ఏ 2000 kg శాటిలైట్ ప్లేస్డ్ ఇన్ అన్ ఆర్బిట్ ఎట్ 1650 kg అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ చూడండి, 2000 kg కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. ఓకేనా. సో ఇది నెక్స్ట్ మామ్ మిషన్ గురించి. మంగళయాన్ పిఎస్ఎల్వి C-25 నుంచి లాంచ్ చేసిన అంటే ఎక్సెల్ వెర్షన్ September 24, 2014 రోజు లాంచ్ చేసిన. రీచ్డ్ వచ్చేసి September 24, 2014 రోజు లాంచ్ చేసి November 5, 2013. గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. 450 crores ప్రాజెక్ట్ కాస్ట్, ఈవెన్ ఇంటర్స్టెల్లార్ కంటే తక్కువ అనమాట ఇది. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ మిషన్ ఇది. అండ్ ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ఏషియా టు రీచ్ మార్స్ ఇది. ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు రీచ్ మార్స్ ఇన్ ఇట్స్ ఫస్ట్ అటెంప్ట్. గుర్తుపెట్టుకొని ఇది కూడా ఇంపార్టెంట్. ఇస్రో హాస్ బికమ్ ద ఫోర్త్ స్పేస్ ఏజెన్సీ టు సక్సెస్ఫుల్లీ సెండ్ ఏ స్పేస్ క్రాఫ్ట్ టు మార్స్ ఆర్బిట్. దో ద డిజైన్డ్ లైఫ్ ఈజ్ 6 months, MOA completed 7 years in its orbit. మిషన్ ఆబ్జెక్టివ్ సైంటిఫిక్ పేలోడ్స్ అనమాట ఇవి. మార్స్ కలర్ కెమెరా, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్, మార్స్ ఎక్సోస్ఫిరిక్ న్యూరల్ కాంపోజిషన్ అనలైజర్ అండ్ ఆల్ఫా ఫోటోమీటర్. సో ఇవి డిఫరెంట్ పేలోడ్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ మిషన్ శక్తి, ఇది ఏంటంటే యాంటీ శాటిలైట్ సిస్టమ్ అనమాట. అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి లాంచ్ చేసింది ఇది. గుర్తుపెట్టుకోండి. 27 March 2019 రోజు మిషన్ శక్తి. ఇంకోటి ఆపరేషన్ శక్తి ఉంటుంది. అదేంటంటే ఆపరేషన్ శక్తి మీకు తెలిసి ఉంటుంది, అది న్యూక్లియర్ టెస్ట్ గురించి అనమాట. ఈ రెండింటి డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. అండ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ స్పై శాటిలైట్ బై టీఎస్ఎల్ సెట్ ఫర్ స్పేస్ ఎక్సెల్ లాంచ్ అనమాట ఇది. గుర్తుపెట్టుకోండి, ఇది స్పై శాటిలైట్ గురించి. ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసాం, జస్ట్ ఫాస్ట్ రివిజన్ చేస్తున్నాం. ఇది ఇంకా స్పేస్ టెక్నాలజీ గురించి ఆల్రెడీ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేసాం కాబట్టి ఫాస్ట్ రివిజన్ చేసుకోండి. ఇంకా GCR-20 చూడండి ఇక్కడ. ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ సాటిలైట్ బీయింగ్ డెవలప్డ్ బై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అండ్ విల్ బి లాంచ్డ్ బై స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ఇన్ 2024. కాకపోతే ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు. అండ్ SSLV-D3 మిషన్, ఇది వచ్చేసి August 16, 2024 లాంచ్ చేసింది ఇది. సో ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. అండ్ సక్సెస్ఫుల్ అయింది. అండ్ దాంతో SSLV అనేది రెడీ అయిందనమాట. అండ్ దాంతోపాటు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 కూడా లాంచ్ చేసింది ఇది. సో ఇది థ్యాంక్ యూ ఎవరైనా టేక్ కేర్.